హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మరొక ప్రీవియస్ పేపర్లోని రీజనింగ్ సెక్షన్ సాల్వ్ చేయబోతున్నాం. 11/1/2023న జరిగిన ఫస్ట్ షిఫ్ట్లో ఇచ్చిన రీజనింగ్ని ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆప్షన్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ గివెన్ వర్డ్స్ యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ ది ఇంగ్లీష్ డిక్షనరీ? ఇంగ్లీష్ డిక్షనరీలో కనిపించే విధంలో ఈ ఇచ్చిన పదాలను అమర్చమంటున్నాడు. ప్రతి పేపర్లను చూస్తూనే ఉన్నామంటే ఎగ్జాక్ట్ అవే మోడల్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఏదైతే మ్యాటర్ ఉంటుందో ఆ మ్యాటర్ని మనం చదువుతూ టైం వేస్ట్ చేయము. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది చూడగానే మనకు అర్థం అవ్వాలి ఏం చేయాలనేది. సరే, ఇక్కడ ఇచ్చిన పదాలు చూస్తే కనుక ప్రతి పేపర్లోనూ మనం చూస్తూనే ఉన్నాము. ఇచ్చే పదాలు ఎలా ఉంటాయండి? 2 లేదా 3 అక్షరాలు అన్నింటిలో కామన్గా ఉండేటి ఇస్తాడు. కాబట్టి ఏవైతే అన్నింటిలో కామన్గా ఉన్నాయో అంతవరకు మనం నెగ్లెక్ట్ చేసేసి మిగతావి చూడొచ్చు. ఒకసారి ఆప్షన్ల వైపు కూడా మీరు చూస్తే అన్ని ఆప్షన్లు 1తో స్టార్ట్ అయినాయి, అన్ని ఆప్షన్లు 3తో ఎండ్ అయినాయి. అంటే 1తో స్టార్ట్ అయినాయి, 3తో ఎండ్ అయినవి ఏవైతే ఇచ్చాడు అంటే 1 మరియు 3 అనే పదాల వలన మనకి ఇక్కడ అమర్చడం అనేది ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి 1 మరియు 3 అనే పదాలను అసలు లెక్కలో నుంచి తీసేసుకుందాం. గమనించండి, ఎందుకంటే అన్ని ఆప్షన్లు 1తోనే స్టార్ట్ అయినాయి, అన్ని ఆప్షన్లు 3తోనే ఎండ్ అయినాయి. కాబట్టి ఆ 1 మరియు 3 అనేవి కనుక మనం పట్టుకొని లెక్క చేసుకుంటూ వెళ్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి 4 ఆప్షన్లోనే మిగిలిపోతూ ఉంటాము. కాబట్టి 1 మరియు 3 అనేవి అసలు ఇచ్చిన 5 పదాల్లో నుంచి 2 పదాలు తొలగించేశాను. ఇక కేవలం ఆ 3 పదాలనే పట్టుకుందాం, మనం ఆన్సర్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ కేఐ 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 ఈ మూడిట్లో కూడా కేఐ అనేది కామన్గా ఉంది. కాబట్టి ఆ మూడింటిలో కూడా కేఐ అనేది నెగ్లెక్ట్ చేశాను. ఇకేం చూడొచ్చు, ఇదేమో టీతో స్టార్ట్ అయినట్టు, ఇది ఎన్తో స్టార్ట్ అయినట్టు, ఇది ఎన్తోనే స్టార్ట్ అయినట్టు. టీ అనేది ఎన్ కంటే వెనక కనపడుతుంది కాబట్టి ఇది కాసేపు పక్కన పెడితే ఈ రెండింటిలోనే చూడాలి. ఇక్కడ ఎన్ కూడా రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి ఎన్ కూడా రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి ఏం చెప్పచ్చు, డి ముందు కనపడుతుంది. ఇక్కడ జీ ఉన్నట్టు, ఇది డి ఉన్నట్టు. డి ముందు కనపడుతుంది కాబట్టి ఏం చెప్పచ్చు, మనం 5 అనేది కనపడాలి. 1 తర్వాత 5 అనేది కనపడాలి. 1 అనేది తీసేసామండి మనం. 5 అనేది కనపడుతుంది కాబట్టి ఈ ఆప్షన్ ఛాన్స్లో ఉంది. ఇది 4 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇది 4 కనపడుతుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అంటే ఏ మరియు బి అనే 2 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఇక మనం చూస్తే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. కాబట్టి ఆ 4 మరియు 2 అనే పదాలు గమనించుకుంటే సరిపోతుంది. 4 మరియు 2 ఉంది కాబట్టి ఒకవేళ ఈ 4 మరియు 2 ఈ 2 పదాల వరకే గమనించామనుకోండి, 4 అయితే 5 తర్వాత 4 వస్తే ఆప్షన్ ఏ అయిపోతుంది. ఒకవేళ 2 అనేది 5 తర్వాత రావాలంటే ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. కాబట్టి కేవలం 2 మరియు 4 చెక్ చేస్తాను. కేఐ అన్నిట్లోనూ కామన్గా ఉంది. కామన్ పోర్షన్ తీసేస్తే ఇక మిగిలింది ఏంటంటే ఇక్కడ టీతో స్టార్ట్ అవుతున్నట్టు, ఇది ఎంతో స్టార్ట్ అవుతున్నట్టు. కాబట్టి 2 కంటే కూడా 4 ముందు రావాలి. 5 తర్వాత ఏం రావాలి, 4 రావాలి. 5 తర్వాత 4 అనేది ఏంది, ఆప్షన్ ఏ, అదే మన ఆన్సర్ అవుతుంది. మీరు ఫాస్ట్గా చేయించండి. ముందు ఆప్షన్ల ద్వారా 1 మరియు 3 అనే పదాలు రెండు తీసేశాను, మిగతా పదాలు మాత్రమే చెక్ చేశాను. 5 4 5 4 ఎక్కడుంది, ఆప్షన్ ఏలో, అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, మ్యాథమెటికల్ సైన్స్ ఇంటర్చేంజ్ చేసే క్వశ్చన్. ఇంక ఇదంతా మనం చదవాల్సిన అవసరం లేదు, చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వబడిన ఏవైతే ఉన్నాయో మ్యాథమెటిక్స్ సంబంధించిన గుర్తులు మైనస్ ప్లస్ ఇవి ఒకదాన్ని ఒకటి ఇంటర్చేంజ్ చేసుకునేవి. ఫ్రెండ్స్, ఇటువంటి క్వశ్చన్స్లో మనం ఏం చెప్పుకుంటూ ఉన్నామండి, ఫస్ట్ పేపర్ నుంచి కూడా నేను చెబుతూనే ఉన్నాను. ఇటువంటి వాటిలో ముందుగా మనం డివైడెడ్ బై మీద దృష్టి పెట్టాలి. డివైడెడ్ బై మీద దృష్టి పెడితే ఇక్కడ ఎలా ఉంది చూడండి, 6 డివైడెడ్ బై 24 ఉంది. అసలు లెక్కలో ఇచ్చిన డివైడెడ్ బై ఎక్కడ ఉందో చూస్తే ఒరిజినల్ పొజిషన్ చూస్తే 6 డివైడెడ్ బై 24 ఉంది. ఒకవేళ 6 డివైడెడ్ బై 24 ఉన్నా మనకేమన్నా ఇబ్బంది ఉందా? 6 1లు 6 4లు కొట్టిపోతుంది కదా అంటే దీని ముందున్నది ఇంటూలో ఉందండి. 6 ముందున్న 18 అనేది ఇంటూలో ఉంది. అంటే ఈ 3 ఒకే పదంగా మనం చూడాలి కదా. ఆ 3 కూడా మనం ఒకే పదంగా చూడాలి. ఎందుకంటే 18 ఇంటూ 6 డివైడెడ్ బై 24 ఉందంటే డివైడెడ్ బై కిందకు వచ్చినట్టు. సరే, 6 1లు 6 4లు క్యాన్సిల్ అవుతుంది కదన్నా, అక్కడే ఉంచొచ్చా అంటే ఈ కింద వచ్చే 4 18ని క్యాన్సిల్ చేయటం లేదు కదండి. ఒకసారి చూసి అర్థం చేసుకోండి. 18 ఇంటూ 6 డివైడెడ్ బై 24 ఉంది. డివైడెడ్ బై మీద దృష్టి పెట్టినప్పుడు 6 24ని క్యాన్సిల్ చేస్తుంది కదా. కాబట్టి డివైడెడ్ బైని మార్చే అవసరం లేదు అని మీరు అనుకుంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ముందున్న రిలేషన్ ఇంటూ అండి. ఇంటూ ఉందంటే అర్థం ఏమిటి? ఈ మూడింటిని ఎలా చూడొచ్చు మనం, 18 ఇంటూ 6 డివైడెడ్ బై 24 అని కదా. సరే, 6 1లు 6 4లు క్యాన్సిల్ అయిపోతుంది కదా అని మీరు అనుకుంటే 4 అనేది 18ని 18 క్యాన్సిల్ చేయదు కదా. 18 ఈజ్ నాట్ అ మల్టిపుల్ ఆఫ్ 4 కదా. కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై ఉండడం అనేది సాధ్యం కాదు, దాన్ని మార్చి తీరాలి. ఇప్పుడు డివైడెడ్ బై మార్చాలి అనే ఆప్షన్ ఏమున్నాయండి, 2 ఆప్షన్లు ఉన్నాయి. ఆప్షన్ బి, ఆప్షన్ డి కాసేపు పక్కన పెట్టేస్తే ఏ అండ్ సి అనే 2 ఆప్షన్లలో డివైడెడ్ బై మార్చాలి అని చెబుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్లో ఏం చెబుతున్నాడు, మైనస్ మరియు డివైడెడ్ బై ఒకదానికొకటి ఇంటర్చేంజ్ చేసుకోవాలి అంటున్నాడు. ఒకవేళ ఆప్షన్ ఏ కరెక్ట్ అని అడిగితే చెక్ చేస్తే
మైనస్ ప్లేస్లోకి ఏం రావాలంటున్నాడు, డివైడెడ్ బై రావాలంటున్నాడు, డివైడెడ్ బై ప్లేస్లోకి మైనస్ రావాలంటున్నాడు. ఒకవేళ ఇక్కడ డివైడెడ్ బై కరెక్ట్ అయినట్లయితే ఇక్కడున్న 12 144 క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జస్ట్ అది చెక్ చేద్దాం. 144 డివైడెడ్ బై 12 అంటున్నాడు కాబట్టి ఏం చెప్పొచ్చు, 144 డివైడెడ్ బై 12 ప్లస్ ఉంది, ప్లస్ 18 ఇంటూ 6 మైనస్ ఇది 18 సార్లు రాసేసుకోండి ఒకేసారి, మైనస్ 24. రిజల్ట్ ఏం రావాలి, 96. మరి రిజల్ట్ 96 వస్తుందా లేదా చెక్ చేయండి ఒకసారి. 12 ఒకటిలో 12 12 కొట్టేయించండి. 108 12 ప్లస్ 108 మైనస్ 24. రిజల్ట్ 96 వస్తుందా అంటే ఇక్కడ 12 పోతే 12 పోతే ఇంకా మైనస్ 12 ఉంది. 12 తీసేస్తే కనుక మనకు 96 వస్తుంది. అదే మన కరెక్ట్ ఆన్సర్ 96. రిజల్ట్ అదే కదండి. ఒకవేళ మీరు ఇక్కడ చెప్పలేకపోతే రాసుకోండి పక్కన 12 ప్లస్ 108 మైనస్ 24. ఈ 12 పోతే ఇక్కడ ఇంకా 12 తీసేయాల్సి ఉంటుందండి 108లో నుంచి. ఇంకా అప్పుడు ఏమవుతుంది, 108 నుంచి 12 తీసేసి 96. అదే కదా మనకు కావాల్సిన ఆన్సర్, 96 కదా. కాబట్టి ఆప్షన్ ఏ ప్రకారం మనకు కరెక్ట్ అయిపోయింది. చూడండి, మనం కేవలం ఒకటి మాత్రమే చెక్ చేసాము, 4 ఆప్షన్లు చెక్ చేయలేదు, అయినా ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ తీసుకోగలిగాం. ఎలా తీసుకున్నామంటే డివైడెడ్ బై మీద దృష్టి పెట్టాలి. ఫస్ట్ మనం డివైడెడ్ బై ఒరిజినల్గా ఇచ్చిన ప్లేస్లో డివైడెడ్ బై చెల్లుబాటు కావట్లేదు, అక్కడ అప్లికేబుల్ అవ్వటం లేదు. కాబట్టి ఏం చేసాము, డివైడెడ్ బైని మార్చాలి అని చెప్పి ఆప్షన్ల మీద దృష్టి పెట్టాము. 2 ఆప్షన్లు ఉన్నాయి. మొదటి చూస్తే కనుక మైనస్ అండ్ డివైడెడ్ బై ఒకదానికొకటి ఇంటర్చేంజ్ చేసుకోవాలంటే పరస్పరం మార్చుకోవాలంటున్నాడు. కాబట్టి మైనస్ ప్లేస్లోకి డివైడెడ్ బై, డివైడెడ్ ప్లేస్లోకి మైనస్ పెట్టుకొని చెక్ చేస్తే ఇక్కడ డివైడెడ్ బై పెడితే మనకు అప్లికేబుల్ అవుతుంది. 12 ఒకటిలో 12 12 క్యాన్సిల్ అవ్వే ఛాన్స్ ఉంది కాబట్టి జస్ట్ చెక్ చేసాము, అదే మన కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. ఇదే విధంగా మీరు డివైడెడ్ బై మీద దృష్టి పెట్టండి, ఈజీగా ఆన్సర్ తెచ్చుకోవచ్చు. 4 ఆప్షన్ చెక్ చేయకుండా కేవలం ఒకదాని ద్వారా ఆన్సర్ తెచ్చుకోవచ్చు. మీరు లైన్ కూడా రాయాల్సిన అవసరం లేదండి. ఇది కూడా కేవలం మీకు కొంతమంది మరీ అర్థం కాని విద్యార్థులు ఉంటారు, వారి కోసం రాశాను. ఇక్కడ నుంచి మనం కూడుకోవచ్చు ఈజీనే. నెక్స్ట్ వన్ చూడండి, సింపుల్. ఇంకా అదంతా మనం చదవాల్సిన అవసరం లేదండి. కైట్, క్లా, హార్స్ ఏమిటి? ఈ కైట్ అనే పదము మరియు క్లా అనే పదాలు రెండు ఒకదానికొకటి ఏదైతే సంబంధాలు కలిగి ఉన్నాయో అదేవిధంగా హార్స్ అనే పదానికి రిలేషన్ కలిగి ఉన్న పదం ఇక్కడ రాస్తాము, అది ఏమిటో కనిపెట్టాలి మనం కదా. క్వశ్చన్ చూస్తే అర్థమైపోవాలండి. కైట్, కైట్ అంటే గద్ద అండి, గద్ద. క్లా అంటే ఏమిటంటే ఇప్పుడు మన పక్షులకి చూస్తే బాగా పొదునైన గోర్లుండి వాటి కాళ్ళతో ఇలా పట్టుకుంటాయి కదా, పంజా అంటాము. లేదా అవి కాళ్ళు ఏదైతే ఉంటాయి, ఇప్పుడు కాకి చూసినా ఏదైనా పక్షులు చూస్తే పొదువైన గోరులతో పాటు వాటికి కాళ్ళు ఉంటాయి కదండి కింద, ఏవి అయితే పెట్టి అవి ఏదైనా నేల మీద కానీ దేనిపైన స్టాండ్ అవుతాయో దానిని ఆ కింద ఉండే గోరులు కలిగిన ఆ ప్రదేశం లేదా ఆ శరీరంలో ఆ భాగాన్ని మనం క్లా అంటాము. తెలుగులో అయితే పంజా అనొచ్చు. అలా దాన్ని పెట్టి దేంతో అయితే అవి కొడతాయో దాన్ని అంటే కైట్, గద్ద యొక్క శరీర భాగము కింద ఏదైతే గోరులతో పట్టుకుంటుందో ఆ భాగాన్ని క్లా అంటాము. హార్స్, హార్స్ అంటే గుర్రము. ఇప్పుడు గుర్రంకి కింద నేల మీద ఆనిచి దేంతో ఆనిద్దండి, గిట్టలు, గిట్టలు అంటాం కదా. గుర్రానికి కానీ ఎద్దులకి కింద ఉంటాయి కదా, గట్టిగా ప్రదేశం ఉంటుంది కాళ్ళ కింద, ఫుట్ అల్లే ఒక షూ వేసుకున్నట్టు ఉంటాయి కదా ఆ ప్రదేశం, దాన్ని ఏమనొచ్చు, గిట్ట. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే మనం ఏం చెప్పొచ్చు, ఆప్షన్ డి. ఇక్కడ మీరు ఒకవేళ మీకు ఆ హార్స్కి ఆ కాళ్ళ కింద గిట్టని మనం అనాలి అనే ఆలోచన రాకపోయినా మరి ఆన్సర్ ఈజీగా పెట్టచ్చండి. ఎలాగో చూడండి, కైట్ గద్ద యొక్క శరీర భాగాన్ని ఇక్కడ ఇచ్చాడు, హార్స్ అనే పదానికి కూడా శరీర భాగమే చెప్పాలి మనం. మీరు ఒకసారి ఆప్షన్లో చూడండి, ఫాస్ట్, ఫాస్ట్ అంటే వేగము అని. వేగం అనేది గుర్రం యొక్క ఒక లక్షణం కానీ దాని శరీర భాగం కాదు కదా, కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. స్ట్రాంగ్ అంటున్నాడు, బలము అనేది, బలం అనేది కూడా ఆ గుర్రానికి ఉండే ఒక లక్షణం కానీ దాని శరీర భాగం కాదు కదా, కాబట్టి అది కూడా తప్పు. తర్వాత పవర్, పవర్ అంటే శక్తి, ఆ శక్తి అనేది కూడా ఆ గుర్రానికి ఉండే ఒక లక్షణం కానీ దాని యొక్క శరీర భాగం కాదు కదా, కాబట్టి ఏం చెప్పొచ్చు, ఆప్షన్ సి కూడా తప్పని చెప్పొచ్చు. అట్లా చూసుకొనైనా సరే మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఒకవేళ గిట్టలు లేదా హూఫ్ అనే ఇంగ్లీష్ పదం మీకు తెలవకపోయినా 3 ఆప్షన్లు ఎలిమినేట్ చేసేస్తే మిగతాదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ క్లా అనేది కైట్ యొక్క శరీర భాగము, కాబట్టి హార్స్ యొక్క శరీర భాగాన్ని మనం గుర్తించాలి. మిగతా 3 దాని యొక్క లక్షణాలు, 4వది మాత్రమే దాని యొక్క శరీర భాగం, అదే మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, సింపుల్గా వర్డ్ సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సింది చెప్పాలి. ఇంకేదంతా మనం చదవాల్సిన అవసరం లేదండి. ప్రతి వీడియోలో ప్రతి పేపర్లో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఆప్షన్లు చూస్తే కనుక 2 వితో స్టార్ట్ అయినాయి, 2 డబుల్తో స్టార్ట్ అయినాయి. ఫస్ట్ లెటర్ పట్టించుకుందాము. ఇక్కడ క్యూ ఉంది, అన్నిట్లో ఫస్ట్ లెటర్ చూసుకుంటూ వెళ్తున్నాను. క్యూ ఉంది, ఎస్ అయింది అంటే ఆర్ వదిలేసి ఎస్ రాశాడు, ఎస్. టీ వదిలేసి యూ రాశాడు, వి వదిలేసి డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి కదా, ఒకవేళ కరెక్ట్ అయినట్లయితే డబ్ల్యూ. ఎక్స్ వదిలేసి వై రాశాడు, కరెక్టే కదా,
అంటే ఇక్కడ ఉన్న పదం ఏదైతే ఉందో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన పదం డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి. డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలని తెలవగానే మనకి 2 ఆప్షన్లు ఎగిరిపోయినాయి. ఇంక కేవలం మన దగ్గర 2 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఈ 2 ఆప్షన్లలో కూడా రెండవ పదం ఏదైతే ఉందో ఇక్కడ డి ఉంది, ఇక్కడ సి ఉంది. అంటే కేవలం రెండవ అక్షరాన్ని మనం గనక గమనించుకోగలిగితే ఇక్కడ ఆ 2 ఆప్షన్లు ఏది కరెక్ట్ ఆన్సరో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, రెండవ అక్షరాలు ఏవైతే ఉండో ఈచ్ వర్డ్లో సెకండ్ లెటర్ ఏదైతే ఉందో ప్రతి పదంలోనూ రెండవ అక్షరమే దృష్టి పెడుతున్నా. ఇక్కడ జే ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. ఆ విధంగా ఏమవుతుంది, ఏం చూసుకుంటా వెళ్ళాలి అనేది. ఇక్కడ చూస్తే ఈ సిరీస్ తగ్గుతూ వెళ్తుంది కాబట్టి ఒకవేళ మీరు వెనక నుంచి రావడానికి లేదా మైనస్ చేసుకోవడానికి ఇష్టపడితే అటు నుంచి రండి. నేనైతే కనుక వెనక నుంచి వెళ్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా ఇటు నుంచి పేరుకుంటే వెళ్ళింది కదా, ఇక్కడ బి, తర్వాత వచ్చేది ఇక్కడ, తరువాత వచ్చేది ఇక్కడ, తరువాత వచ్చేది ఇక్కడ, ఇలా ఉన్నాయి కాబట్టి బి. ఇక్కడ చూస్తే కనుక రెండోది ఎఫ్, జి వదిలేసి హెచ్ రాశాడు, ఐ వదిలేసి జే రాశాడు. అదే విధంగా చూస్తే ఇక్కడ బి నుంచి సి వదిలేసి డి రాయాలి కదా, సి వదిలేసి డి రాయాలి. ఈ వదిలేసి ఎఫ్ రాశాడు, జి వదిలేసి హెచ్ రాశాడు, ఐ వదిలేసి జే రాశాడు. కాబట్టి ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఏముండాలండి, డి ఉండాలి. సెకండ్ ప్లేస్లో డి ఉన్నది ఏంది, ఆప్షన్ బి. అదే మన కరెక్ట్ ఆన్సర్. ఇక మిగతా అంతా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. టైం సేవ్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వన్ మిర్రర్ ఇమేజ్. ఓకే, క్వశ్చన్ చూసి చెప్పేయచ్చు మనం. మిర్రర్ ఇమేజ్ సంబంధించింది, ఇంకా అక్కడ ఉన్నదంతా చదవద్దు మీరు. మిర్రర్ ఇమేజ్ కాబట్టి ఏం తెలుసుకుంటామండి, మిర్రర్ ఇమేజ్లో ఎక్కడతో ఎండ్ అయ్యిద్దో అక్కడతో స్టార్ట్ అయ్యిద్ది, కుడి ఎడమగా మారుతుంది అని. ఇక్కడ కేతో ఎండ్ అయింది కాబట్టి ప్రతిబింబం కే యొక్క ప్రతిబింబంతో స్టార్ట్ అవ్వాలి. కే యొక్క ప్రతిబింబంతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ కాదు. అదే విధంగా చూడండి, ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ డబ్ల్యూ యొక్క ప్రతిబింబం ఉండాలి. అంటే ఖచ్చితంగా ఈ ఓపెనింగ్స్ అనేవి పైకే ఉంటాయి, తలకిందులైతే కాదండి. ఇది వాటర్ ఇమేజ్ కాదు తలకిందులు అవ్వడానికి, కాబట్టి పై వైపుకే ఉండాలి. ఇక్కడేమో తలకిందులు చేశాడు కాబట్టి ఇది కూడా తప్ప ఆన్సర్ అని చెబుతున్నాం. ఎందుకంటే మిర్రర్ ఇమేజ్లో తలకిందులు కాదు, కుడి ఎడమగా మారుతుంది. రైట్ లెఫ్ట్ మారిద్ది కానీ ఇన్వర్ట్ అవ్వదు, తలకిందులు అవ్వదు. తలకిందులు చేశాడు కాబట్టి ఇది కూడా తప్ప ఆన్సర్ చెప్పేసాం. ఇక కేవలం 2 మిగిలినాయి. ఆ రెండింటిలో కూడా చూడండి, ఇక్కడ యూ యొక్క ఓపెనింగ్ కూడా పై వైపుకే ఉంది. తప్పనిసరిగా మిర్రర్ ఇమేజ్ కూడా పై వైపుకే ఉండాలి. ఇక్కడేమో కింద వైపుకి రాశాడు, తలకిందులు అయితే కాదు కదండి. తలకిందులు అంటే వాటర్ ఇమేజ్ కాబట్టి ఆప్షన్ బి కూడా కొట్టేశాను. కేవలం ఆప్షన్ డి మాత్రమే మన ఆన్సర్. ఒకసారి గమనించండి, ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని గమనించుకోండి. మిర్రర్ ఇమేజ్ అనగానే మనకి ఏం అర్థం చేసుకోవాలి, ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కుడి ఎడమ అవుతుంది కానీ తలకిందులు కాదు. తలకిందులు దేంట్లో అవుతుంది, వాటర్ ఇమేజ్లో అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేసాము, కేతో ఎండ్ అయింది కాబట్టి కేతో స్టార్ట్ అవ్వాలి. కేతో స్టార్ట్ కానిది ఒకటి కొట్టేశాము. మిగతా రెండింటిలో డబ్ల్యూ ఒకటి యూ ఒకటి తలకిందులు చేసి రాశాడు కాబట్టి 2 ఆప్షన్లు ఎత్తేస్తే కేవలం ఆప్షన్ డి మిగిలింది. అదే మన ఆన్సర్ అని చెప్పేసాం. క్వశ్చన్ నెంబర్ 5కి ఏం చెప్పచ్చు, ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ వన్. In a certain code language, ghost is written as JCRNW and fired is written as IDUZG. How will rifle be written in the same code language? ఒక కోడ్ లాంగ్వేజ్లో అంటే గోస్ట్ అనేదాన్ని ఈ విధంగా రాశాడంట, ఫైర్డ్ అనేదాన్ని ఏమో ఈ విధంగా రాశాడంట. అటువంటిప్పుడు రైఫిల్ అనేదాన్ని అదే భాషలో ఎలా రాస్తారు అంటున్నాడు. ఫ్రెండ్స్ గమనించండి, GHOST గోస్ట్ అసలు ఈ విధంగా ఎలా మారింది చూస్తే జీ ఉంది, ఓకే, జీ. HI వదిలేశాడు, జే రాశాడండి. HI వదిలేశాడు, జే రాశాడు. ఒకవేళ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్లు 2 యూతో వీతో పీతో స్టార్ట్ అయినాయి కాబట్టి ఫస్ట్ లెటర్ మనం కనిపెట్టగలిగినా కూడా మనకి ఏదో ఒక ఆప్షన్ ఎలిమినేషన్ అవుతుంది. జీ కాస్త ఏం చేశాడండి, HI వదిలేశాడు, జేగా రాశాడు. ఇక్కడ ఎఫ్ కూడా ఒకవేళ ఆ విధంగా చూస్తుంటే ఎఫ్ GH వదిలేశాడు, ఐ రాశాడు. 2 వదిలేసి తర్వాత రాస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రైఫిల్లో కూడా ఏమవ్వాలండి, ST వదిలేసి యూతో స్టార్ట్ అవ్వాలి. ST వదిలేసి యూతో స్టార్ట్ అవ్వాలని తెలవగానే ఈ 2 ఆప్షన్లు ఎగిరిపోయినాయి. కేవలం ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. ఆ రెండిట్లో ఆన్సర్. ఆ రెండిట్లో కూడా చూడండి, రెండవ లెటర్ ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ డి ఉంది. అంటే కేవలం మనం రెండవ లెటర్ పట్టుకోగలిగితే కనుక ఆన్సర్ వచ్చేస్తుంది. మిగతా రీజన్ అంతా రాయాల్సిన అవసరం లేదు. మనం కోడింగ్ డీకోడింగ్ క్లాసెస్ చెప్పుకుంటే రీజనింగ్ బ్యాచ్లో భాగంగా మనం కోర్సులో చెప్పుకున్నప్పుడు ఏదైతే రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయో అక్కడ మనం కోడింగ్ డీకోడింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ని ఎలా మార్చాడు చూడొచ్చు. ఇవి కేవలం మనకి ప్రీవియస్ పేపర్స్ యొక్క సొల్యూషన్ కాబట్టి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలి, ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చూస్తాం. ఇక్కడ ఏం చూడొచ్చండి, ఇక్కడ రెండోది పట్టుకుంటే సరిపోతుంది. హెచ్ ఉంది, ఇక్కడ సి ఉంది. హెచ్ అంటే 8, సి అంటే 3, అంటే 5 వెనక్కి వెళ్ళాడు. ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ డి ఉంది. ఐ అంటే 9, డి అంటే 4, 5 వెనక్కి వెళ్ళాడు. అదేవిధంగా ఐ అంటే 9, 5 వెనక్కి వెళ్తే 4 అంటే డి కాబట్టి రెండో ప్లేస్లో డి ఉండాలి. ఆప్షన్ బి మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎగ్జామ్లో అయితే ఈ విధంగా మీరు ఆన్సర్ గుర్తించాలి.
సరే దానికి ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే రాద్దాం, తప్పేమి లేదు. మనం చెప్పుకుందాం. మనకేమి ఇప్పుడైతే టైం వేస్ట్ అయినా కూడా మనకి పోయేదేమి లేదు. ఎగ్జామ్‌లో అయితే మీరు ఈ విధంగా చేయమనే నేను చెబుతాను. మిగతా రీజన్ అంతా అక్కడ రాస్తా కూర్చోవద్దండి. కేవలం విద్యార్థులకి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ రాసి చూపిస్తాను తప్పితే, ఎగ్జామ్‌లో మీరు ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుంటే ఆన్సర్ గుర్తుంచుకొని ఎళ్ళిపోవాలి. మిగతా అన్నిటి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో అది రాయకూడదు. సరే ఇప్పుడు విద్యార్థుల కోసం ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆప్షన్ బి మన కరెక్ట్ ఆన్సర్ అని తెలిసిపోయింది కదా! సరే. ఫస్ట్ ఏం చేశాడు? గోస్ట్ అనే పదాన్ని ఈ విధంగా రాశాడు. గోస్ట్ అనే పదాన్ని జీహెచ్ఓఎస్‌టి గోస్ట్ అనే పదాన్ని ఏం చేశాడు? జేసీఆర్ఎన్‌డబ్ల్యూగా రాశాడు. జేసీఆర్ఎన్‌డబ్ల్యూగా రాశాడు. గమనించండి ఎలా మార్చాడు అనేది. ఒకసారి వాటికి సంబంధించిన న్యూమరికల్స్ ప్రకారం అంటే మనం కోడింగ్ ఇచ్చుకుంటున్నప్పుడు నంబర్స్ వస్తాయి కదా! వాటి ప్రకారం గమనించండి. జి అంటే 7, జే అంటే 10 అంటే ఏం చేశాడు? 3 కూడాడు. హెచ్ అంటే 8, సి అంటే 3 అంటే 5 వెనక్కెళ్ళాడు. 5 తొలగించాడు. ఓ అంటే 15, ఆర్ అంటే 18 కాబట్టి 3 కూడాడు. ఎస్ అంటే 19, ఎన్ అంటే 14 కాబట్టి ఏం చేశాడు? 5 తొలగించాడు. 5 తగ్గించాడు. టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23 కాబట్టి ఏం చేశాడు? 3 కూడాడు. అంటే ఆల్టర్‌నేట్‌గా ఒకదాని తర్వాత ఒకటి 3 కూడడం, 5 తొలగించడం, 3 కూడడం, 5 తొలగించడం, 3 కూడడం, 5 తొలగించడం ఆ విధంగా చేసుకుంటూ ఎళ్తున్నాడు. ఒకవేళ ఇక్కడ మనం కనిపెట్టిన రీజన్ అనేది కరెక్ట్ అయినట్లయితే, ఈ ఫైర్డ్ అనే పదం కూడా అదే లాజిక్ ప్రకారం ఈ విధంగా మారిందా లేదా చెక్ చేసుకుంటాం. ఎగ్జామ్‌లో మాత్రం ఇయన్నీ చేయొద్దండి. ఇంత చెక్ చేస్తా కూర్చుంటే గనక మనమేమి ఇంకా రిజల్ట్‌లో ఏమి ఉండవు. మన రిజల్ట్‌లో ఉండవండి. ఆ రీజనింగ్‌కే మన టైం అంతా సరిపోయిద్ది. ఎగ్జామ్‌లో నేను మొదటగా ఎలా అయితే చెప్పానో ఆ విధంగా మీరు ఆన్సర్ గుర్తించండి. సరే ఈ రీజన్ కరెక్టా కాదా చెక్ చేసుకున్నామనుకోండి ఇక్కడ. ఎఫ్ ఉంది. విడిగా ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా అలా రాయట్లేదండి. చెక్ చేయడమే కదా! ఒకసారి రాసి చేయొద్దు. కొద్దిగా ఇంప్రూవ్ అవ్వండి. ఎఫ్ ఉంది 6. ఏం చేస్తామండి 3 కూడతాం కాబట్టి 6కి 3 కూడితే 9. 9 అంటే ఏమిటి? ఐ. ఓకే సరిపోయింది. ఐ ఉందండి. ఐ అంటే 9. 5 వెనక్కెళ్ళాలి కదా! 5 వెనక్కెళ్తే ఏమొస్తుంది? 9లో 5 తీసేస్తే ఏమొస్తుంది? 4. 4 అంటే డి కాబట్టి డి సరిపోయింది. తర్వాత ఆర్. ఆర్ అంటే 18. 3 కూడతాం కాబట్టి ఈసారి 18కి 3 కూడితే 21. 21 అంటే యు. తర్వాత ఈ ఉంది. ఏం చేస్తాము? 5 వెనక్కెళ్తాము. ఈ అంటే 5. 5 వెనక్కెళ్ళిపోతే లాస్ట్‌ది జెడ్ వస్తుంది. కాబట్టి అది కరెక్ట్ అయింది. డి. డి అంటే 4. ఈసారి ఏం చేస్తాం? 3 కూడతాము. 4కి 3 కూడితే 7. 7 అంటే ఏం తెలుసు మనకి? జి. కాబట్టి జి. అంటే మనం అక్కడికి ఏదైతే అబ్జర్వ్ చేశామో ఆ లాజిక్ కరెక్టే. ఇక్కడ కూడా అదే అప్లికేబుల్ అయింది. కాబట్టి ఒకవేళ మీరు ఇక్కడ ఇచ్చిన రైఫిల్ ఏదైతే ఉందో దానికి కూడా రాయాలనుకుంటే అదే విధంగా 3 కూడడం, 5 తీసేయడం. 3 కూడడం, 5 తీసేయడం రాయాలి. మరి ఆర్ అంటే 18 కాబట్టి ఒకవేళ 3 కూడారనుకోండి 21. కాబట్టి ఆర్‌కి ఏమవుతుంది? యు అవుతుంది. ఐ అంటే 9, 5 వెనక్కెళ్ళాలి కాబట్టి 4. 4 అంటే ఏంది? డి కాబట్టి యు, డి. ఎఫ్ అంటే ఏం తెలుసు? 6 దానికేం చేయాలి? 3 కూడాలి. అంటే 9 వచ్చింది. 9 అంటే ఐ. ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళాలండి. యూడిఐ, జీహెచ్ వచ్చింది. మనం ఆల్రెడీ చేసాము. తర్వాత ఎల్ అంటే ఏం తెలుసు మనకి? 12 ఏం చేయాలి ఈసారి మనం? 5 వెనక్కెళ్ళాలి. 7 వచ్చిద్ది. 7 అంటే ఏంది? జి కాబట్టి జి. తర్వాత ఈ అంటేనేమో 5, 3 కూడా 8. 8 అంటే హెచ్. హెచ్ కాబట్టి హెచ్. యూడిఐ, జీహెచ్. ఒకవేళ నేను ఈ విధంగా రాస్తానన్నా అంటే ఎంతసేపు పట్టిందో చూడండి. ప్రతిదానికి కూడా రీజన్ కనిపెట్టి మనం అయన్నీ చెక్ చేసి రాసుకుంటే ఎంతసేపు పట్టిందండి? ఇంతసేపు ఒక మార్క్ కోసం స్పెండ్ చేస్తే 20 క్వెషన్‌లో రీజనింగ్ ఎంతసేపు చేస్తామండి? కాబట్టి నేను ఇందాక ఏం చెప్పానో ఆ విధంగానే చేద్దాం మనం. ఈ విధంగా ఎలా నేర్చుకోవాలి కోడింగ్, డీకోడింగ్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఇవి మనం రెగ్యులర్‌గా రీజనింగ్ క్లాసెస్ కాదు కదా! తరగతులు కాదు. ప్రీవియస్ పేపర్ సొల్యూషన్ చేస్తున్నాం. మీకు ఎగ్జామ్‌లో కూడా ఈ స్థాయి క్వెషన్‌లే వస్తాయి. కాబట్టి భయపడిపోయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ స్థాయి క్వెషన్‌లే వస్తాయి. ఇదే విధంగా ఇందాక ఎలా అయితే మనం 2 ఆప్షన్‌లు తొలగించి 3 ఆప్షన్ కూడా తీసేసి 4వది కరెక్ట్ అని ముందుకెళ్ళామో అదే విధంగా చేసుకుంటూ వెళ్దాం. మీరే గమనించుకోండండి. మనం ఈ రిజల్ట్ అంతా రాస్తా కూర్చుంటే ఎట్లా అవుతుంది? నేను చెప్పినట్టు మీరు ఆప్షన్‌లు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది అనేది మీరు గమనించాలి. విద్యార్థులు గమనించి కోఆపరేట్ చేయాలి. ఇదంతా రాసి చెప్పటం లేదు అనొద్దు. అంత అవసరం లేదు. అలా చెప్పుకునే టైం ఎప్పుడుంటుంది? మనం రీజనింగ్ క్లాసెస్‌లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఆ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏ బొమ్మ వస్తుందని అడుగుతున్నాడు. ఏ బొమ్మ వస్తుందని. గమనించండి. వీటికంటూ ప్రత్యేకమైన లాజిక్‌లు ఏమి ఉండవండి. ఇచ్చిన బొమ్మలో ఏదో ఒక రీజన్ కనపడిద్ది మనకి. దాన్ని పట్టుకొని ఆన్సర్ చెప్పుకెళ్ళాలి తప్పితే వీటికంటూ సెపరేట్ కాన్సెప్ట్ గాని, ప్రతి క్వెషన్‌కి అప్లికబుల్ లాజిక్ అని ఏమి ఉండదు. ఏ క్వెషన్‌కి ఆ క్వెషన్ సెపరేట్ అనమాట. వెతకండి ఏదో ఒక రీజన్ కనపడిద్ది మనకి. ఇక్కడ చూడండి నేను ఈ బయట వైపు ఉన్న ఈ రెక్టాంగిల్‌ని పట్టుకుంటున్నాను.
ఇదేమో ఈ దీంట్లో ఇటువైపు ఉంది, దీంట్లో ఈ మూలకు వచ్చింది, దీంట్లో ఈ కిందకు వచ్చింది, దీంట్లో ఈ మూలకు వచ్చింది. కాబట్టి ఈసారి ఈ మూలకు ఇట్లా రావాలి, చక్కగా ఇటువైపు పక్కకు రావాలి. అటువైపు పక్కకు వచ్చేది ఆప్షన్ డీనే ఉంది, అదే మన ఆన్సర్ అని పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఏదో ఒక రీజన్ కనిపెట్టాలండి. అందరికీ అదే రీజన్ కనపడాలని ఏం లేదు. ఈ క్వెషన్ 100 మందికి చూపిస్తే 100 మందికి డిఫరెంట్ రీజన్స్ కనపడచ్చు. నాకైతే అది కనపడింది కాబట్టి దాంతో వెళ్ళాను. వేరొక విద్యార్థికి ఇదే క్వెషన్ ఇప్పుడే వీడియో చూస్తున్న వేరొక విద్యార్థికి వేరొక రీజన్ కనిపించవచ్చు ఎలిమినేట్ చేస్తానికి. అలా ఈ క్వెషన్‌కి సంబంధించి పర్టిక్యులర్‌గా ఈ బొమ్మల క్వెషన్‌కి సంబంధించి ఒక రీజన్ అంటూ ప్రత్యేకంగా ఏముండదు. ఒక్కొక్క విద్యార్థి, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నేను ఇక్కడ ఇది అబ్జర్వ్ చేసుకున్నాను. దాని ప్రకారం చూస్తే ఆప్షన్ డి మాత్రమే ఉంది. ఒకవేళ 2 ఆప్షన్‌లో టై ఉన్నట్లయితే అప్పుడు ఇంకొకటి వెతికేవాళ్ళం. ఇంకొక కారణం వెతికేవాళ్ళం ఆ ఆప్షన్‌ని ఎలిమినేట్ చేస్తానికి. ఈజీగానే వచ్చింది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా అదంతా మనం చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇచ్చిన 3 ఏవైతే ఉన్నాయో నంబర్స్ వాటి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో ఈ సెట్‌లో అదే రిలేషన్ ఉంటది. ఈ సెట్‌లో కూడా అదే రిలేషన్ ఉంటది. ఈ 2 సెట్‌లలోనూ నంబర్స్ మధ్య ఏదైతే రిలేషన్ ఉందో అదే రిలేషన్‌ని కలిగి ఉన్న ఈ కింది వాటిలో ఏదో ఒక సెట్ కలిగి ఉంది. అది మనం గుర్తించాలి. మరి ఇచ్చిన నంబర్స్ గమనించండి. 11, 78, 15, 12, 90, 18 ఇచ్చాడు. ఓకే. 11, 15 మనం ప్రతి పేపర్‌లో ఏం చేస్తున్నామండి, ప్రీవియస్ పేపర్స్‌లో కూడా మనం ఏం చేసాము, చిన్నయి 2 కూడుకుంటే పెద్దది ఏదో ఒక నంబర్‌తో మల్టిపుల్ చేస్తే వస్తుంది. ప్రతి పేపర్‌లో రీజనింగ్‌లో అదే రీజన్ ఇచ్చాడు. నేను మీకు చాలా సార్లు చెప్పానండి, ఎస్ఎస్‌సికి ఉన్న ఒక రోగం లేదా ఒక లక్షణం ఏమిటంటే, ఏవైతే పేపర్‌లలో వేరే పేపర్‌లో ఏదైతే మోడల్ ఉంటాయో అన్ని పేపర్‌లో అదే మోడల్ ఇస్తుంటాడండి. అందుకే నేను ప్రీవియస్ పేపర్‌లు తప్పనిసరిగా సాల్వ్ చేయండి అని చెబుతుంది. ఈ సంవత్సరం రాబోతున్న ఎగ్జామ్స్‌లో కూడా మీరు ఎగ్జాక్ట్ ఇవే మోడల్స్ చూస్తారు. ఎస్ఎస్‌సి అలానే ఇస్తూ ఉంటుంది. 11, 15 అండి. చిన్న 2 కూడామనుకో 26. మరి 78 ఎలా వస్తుందంటే దాన్ని 3 రెట్లు చేస్తే వస్తుంది. మరి ఇక్కడ చూస్తే ఈ 2 కూడితే ఏమవుతుంది 30. దాన్ని 3 రెట్లు చేస్తే 90 వస్తుందిగా. అర్థమైందండి? చిన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో 11 మరియు 15 ఆ 2 కూడితే ఎంత అండి? ఆ 2 కూడితే ఎంత? 26. ఆ 26ని 3తో మల్టిపుల్ చేస్తే గనక ఆ 78 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన 2 చిన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో 12, 18 ఆ 2 చిన్న నంబర్స్‌ని 12, 18 కూడామనుకోండి ఎంత? 30. మరి ఆ 30ని కూడా 3తో మల్టిపుల్ చేస్తే ఏమొచ్చిద్ది? 90 వస్తుంది. ఇక్కడ మధ్యలో ఇచ్చిన పెద్ద నంబర్ 90 కదా! ఇదే రీజన్‌ని ఫాలో అయ్యే కింద ఆప్షన్‌లో ఏదో ఒకటి కనిపెట్టాలి. ఆప్షన్ ఏ చూస్తే గనక ఈ 2 కూడుకున్నట్టు చిన్న నంబర్స్ 2 కూడినట్లయితే ఎంత అవుతుంది? 29. 29 3 ఏసుకుంటే మనకి 89 వస్తుంది అంటే కాదు. ఆప్షన్ ఏ తప్పు. ఆప్షన్ బి దగ్గరికెళ్తే గనక 13, 19 ఉంది. 20, 9, 3, 12, 32, 3 సరిపోయింది ఆప్షన్ బి. ఆప్షన్ బినే మన కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక మిగతాయి కరెక్ట్ అవుతున్నాయో లేదో నేను కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదే రీజన్‌ని ఫాలో అవుతున్న ఒక ఆప్షన్ మనకి దొరికేసింది 8వ దానికి బి అని. కాబట్టి అదే మన కరెక్ట్ ఆన్సర్‌గా గుర్తుంచుకోవచ్చు. ఇబ్బందే పడాల్సిన అవసరం లేదండి. 8వ దానికి బి. అదే రీజన్ అప్లికేబుల్ అవుతుంది. ఈ 2 కూడానండి. 13, 19 కూడాను 32 అయింది. 32 3 96. ఓకే. నెక్స్ట్ వన్ సిలాజిజం నుంచి వెన్ డయాగ్రామ్ ద్వారా ఈజీగా చెప్పొచ్చు కదా! అదే చేద్దాం చూడండి. ఏమంటున్నాడు స్టేట్మెంట్సు? ఆల్ బ్యాగ్స్ ఆర్ రబ్బర్. బ్యాగ్స్ అన్నీ రబ్బర్స్ అంటండి. ఆల్ బ్యాగ్స్ అన్నీ కూడా రబ్బర్స్ అవ్వాలి కాబట్టి బ్యాగ్స్ మొత్తం రబ్బర్స్‌లో ఈ విధంగా పెట్టాను. సమ్ రబ్బర్ ఆర్ చైర్స్. కొన్ని రబ్బర్లు చైర్స్ అంట. కొన్ని రబ్బర్స్ చైర్స్. కొన్ని మాత్రమే. కాబట్టి కొన్ని రబ్బర్సే వచ్చే విధంగా చైర్స్ ఈ విధంగా రాశాను. ఆల్ చైర్స్ ఆర్ టేబుల్స్. చైర్స్ అన్నీ కూడా టేబుల్స్ అంట. అంటే ఈ చైర్స్ సర్కిల్ మొత్తం కూడా ఇమిడి ఉండే విధంగా చైర్స్ అన్ని టేబుల్స్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా టేబుల్ లోపల దాన్ని ఇమిట్ చేసాం. ఈ విధంగా వెన్ డయాగ్రామ్ గీసాం. ఇప్పుడు కంక్లూజన్స్ చాలా సింపుల్‌గా చెప్పొచ్చు కదండీ! చూడండి కంక్లూజన్స్ ఏమంటున్నాడు? సమ్ రబ్బర్ ఆర్ బ్యాగ్స్. సమ్ రబ్బర్స్ బ్యాగ్స్ అవ్వాలంట. సమ్ రబ్బర్స్ బ్యాగ్స్ అవుతున్నాయి అంటే అన్ని రబ్బర్స్ బ్యాగ్స్ ఇక్కడ చూడండి ఖచ్చితంగా అన్ని బ్యాగ్స్ రబ్బర్స్ అయినప్పుడు రబ్బర్స్‌లో కొంత భాగం బ్యాగ్స్ కూడా ఉంది కదా! బి అంటే బ్యాగ్సే కదా! కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమైంది? సమ్ రబ్బర్ ఆర్ బ్యాగ్స్ అనేది. అంటే సమ్ రబ్బర్స్ బ్యాగ్స్ అవుతున్నాయి కాబట్టి అది కరెక్ట్ అని చెప్పొచ్చు. సమ్ చైర్స్ ఆర్ రబ్బర్స్. కొన్ని చైర్లు రబ్బర్స్ అవుతాయి అంటున్నాడు. కొన్ని చైర్స్ రబ్బర్స్ అవుతున్నాయి కదండీ! ఇదిగో ఇక్కడ ఈ రెండిటి మధ్య ఉంది కదా! కాబట్టి అది కూడా కరెక్ట్ అని చెప్పొచ్చు. సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్. కొన్ని చైర్స్ టేబుల్స్ అవుతాయని అంటున్నాడు. అసలు చైర్స్ అన్నీ టేబుల్సే. చైర్స్ అన్ని టేబుల్స్ లోపలే ఉంటాయి. కొన్నేముంది అన్నీ అవుతున్నప్పుడు ఇంక కొన్నేముంది చైర్స్ టేబుల్స్ అవుతున్నాయి. చైర్స్ టేబుల్స్ అవుతున్నాయి. కాబట్టి ఏం చెప్పొచ్చు? అన్ని కంక్లూజన్స్ ఫాలో అవుతున్నాయి. ఆప్షన్ సి ఆల్ కంక్లూజన్స్ ఫాలో. ఆప్షన్ సి ఆల్ కంక్లూజన్స్ ఫాలో మన ఆన్సర్ అవుతుంది. సింపుల్‌గా వెన్ డయాగ్రామ్ గీయండండి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్
6 people U, V, W, X, Y and Z are sitting in a circle facing opposite to the center. ఒక 6 వ్యక్తులు ఉన్నారు. వారి పేర్లు ఇచ్చారు U, V, W, X, Y మరియు Z. వీళ్ళందరూ కూడా ఎలా కూర్చున్నారంటే ఒక వృత్తాకారం చుట్టూ కేంద్రం వైపు ముఖంతో కూర్చొని ఉన్నారు. U ఈ సిట్టింగ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ Y. U అనే వ్యక్తి Y కి మూడవ కుడిగా ఉన్నాడు. W ఈ సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ U. W అనే వ్యక్తి U యొక్క వెంటనే ఎడమ వైపున ఉన్నాడు. W ఈ సిట్టింగ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ V. W అనే వ్యక్తి V యొక్క మూడవ ఎడమన ఉన్నాడు. Z ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు U. Z అనే వ్యక్తి U పక్కన కూర్చోవటం లేదు. హూ ఈ సిట్టింగ్ బిట్వీన్ W అండ్ Y. W మరియు Y ల మధ్య ఎవరు కూర్చున్నారు అంటున్నాడు. మనం ఏం చెప్పాలండి? W మరియు Y ల మధ్య ఎవరు కూర్చున్నారు అని. W కి Y కి మధ్య ఎవరు కూర్చున్నారు. ఒకసారి గమనిస్తే మరి దానికి సంబంధించిన డేటా ఏమన్నా ఇచ్చాడా అంటే W కి Y కి మధ్యలో ఎవరు కూర్చున్నారు అనేది ఇక్కడ మనం అరేంజ్మెంట్ చేయకుండానే చెప్పగలమా అనేది ఆలోచిస్తే ఇక్కడ కేవలం W కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? W ఈ సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ U. W అనే వ్యక్తి U యొక్క వెంటనే ఎడమ వైపున కూర్చున్నాడు కాబట్టి U అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతే. Uనే అవ్వాలని ఏమి లేదు, U అయ్యే అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది. U అనే అవకాశం ఉంది, ప్రాబబిలిటీ మాత్రమే తెలుస్తుంది, కన్ఫర్మేషన్గా తెలవటం లేదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ కేవలం ఆ లెక్క చదివేసి ఆన్సర్ పెట్టే విధంగా అయితే రావటం లేదు. కాబట్టి మనం ఏం చేయాలండి? తప్పనిసరిగా వాళ్ళ అరేంజ్మెంట్ కొద్దిగా ఫాస్ట్గా చేద్దాం. 6 వ్యక్తులు వృత్తాకారం చుట్టూ, మన ప్రతి పేపర్లో అదే ఇస్తున్నాడు. 6 వ్యక్తులు వృత్తాకారం చుట్టూ 1 2 3 4 5 6 ఇక్కడే గీయాలనేం లేదు, ఇష్టం వచ్చినట్టు గీయచ్చు మీరు మొత్తం మీద, ఎందుకంటే సమాన దూరాలు అనేవి ఇవ్వలేదు కదా, అందుకని. సరే ఏమన్నాడు చూడండి. ఓకే, U ఈ సిట్టింగ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ U అనే వ్యక్తి Y యొక్క మూడవ కుడిలో ఉన్నాడు. U అనే వ్యక్తి Y యొక్క మూడవ కుడిలో ఉన్నాడు. ఇక్కడ Yని పెడుతున్నాను. Y యొక్క మూడవ కుడిలో చెప్పానండి. 6 ఉన్నప్పుడు కుడివైపు అయినా సరే ఎడమ వైపు అయినా సరే మూడవ పొజిషన్ అంటే ఏమొచ్చింది? సరిగ్గా ఎదురుగా వచ్చింది. లేదు మీరు లెక్కేసుకున్నా సరే ఇక్కడ Y అనేది మీరే అనుకోండి, మీ యొక్క కుడే వాడికి కుడే ఇది, మీ యొక్క ఎడమే Yకి ఎడమ అవుతుంది. వాడు ఏమంటున్నాడు? U ఈ సిట్టింగ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ Y. Y యొక్క మూడవ కుడిని ఉన్నాడు కాబట్టి మీరు లెక్కేసుకున్నా సరే అదే వచ్చింది. లేదా మూడవ వాడు అంటే ఆపోజిట్లో ఉంటాడు కాబట్టి Yకి ఎగ్జాక్ట్గా Uని పెట్టేయచ్చు. తర్వాత W ఈ సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ U. W అనే వ్యక్తి Uకి వెంటనే ఎడమ వైపున ఉన్నాడు. Uకి ఎడమ వైపు ఏదండి? ఇక్కడ మీరే కూర్చున్నారు అనుకోండి. ఇక్కడ మీరే కూర్చున్నట్లయితే ఎడమ వైపు ఏమైంది? ఇటువైపు అయింది కదా. అక్కడ ఎవరుంటారు అంటున్నాడు? W సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ U అన్నాం కదా. U యొక్క వెంటనే W పెట్టాం. మనం ఏం చెప్పాలండి? Wకి Yకి మధ్యలో ఈ పొజిషన్లో ఎవరు వస్తారో కావాలి. ఈ పొజిషన్లో ఎవరినైతే రాసామో మనం ఎప్పుడైతే రాస్తామో అప్పుడు ఆపేద్దాం అరేంజ్మెంట్, ఎందుకంటే అదే మనకు కావాలి. W ఈ సిట్టింగ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ V. W అనే వ్యక్తి V యొక్క థర్డ్ లో ఉన్నాడు. W అనే వ్యక్తి V యొక్క ఎడమ వైపు మూడవ ప్లేస్ లో ఉన్నాడు. చూడండి, ఎడమ వైపు అయినా సరే కుడి వైపు అయినా సరే 6 నుండి వృత్తాకారం చుట్టూ కూర్చున్నప్పుడు మూడవ పొజిషన్ లో ఉన్నాడంటే అర్థం ఏమిటి? ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో Vని పెట్టేయచ్చు. లేదు మీరు అది లెక్కేసుకున్నా సరే W అనే వ్యక్తి V యొక్క ఎడమ మూడో ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి V ఇక్కడ ఉంటేనే వాడి ఎడమ మూడో ప్లేస్ లో W వస్తాడని చెప్పి ఇక్కడ Vని పెట్టచ్చు. Z ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు U. Z అనే వ్యక్తి U వెంటనే కూర్చోడు. Z అనే వ్యక్తి U వెంటనే కూర్చోడు అంటే Z అనే వ్యక్తి ఇక్కడ కూర్చోడు కాబట్టి ఎక్కడ కూర్చోవాలి? ఇక్కడే కూర్చోవాలి. Z అనే వ్యక్తి ఇక్కడ కూర్చోవాలి. వాడు ఏమడిగాడు? Wకి Yకి మధ్య ఎవరు? Wకి Yకి మధ్య ఎవరు అనేది మనకు కావాల్సింది. Wకి Yకి మధ్య ఎవరు ఉన్నారు? Z. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ C మన ఆన్సర్. అరేంజ్మెంట్ కొద్దిగా ఫాస్ట్గా మీరు చేస్తే వితిన్ సెకండ్స్లో చేసేయచ్చు. పెద్ద కష్టమైన అరేంజ్మెంట్స్ కాదు ఇవి. సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ కొన్ని పేపర్స్లో 1 ఇస్తున్నాడు, కొన్ని పేపర్స్లో 2 ఇస్తున్నాడు. అయినా ఒకసారి కష్టమైన ఏం కాదు ఇవి. పదో దానికి ఏం చెప్పొచ్చు అండి? ఆప్షన్ C. నెక్స్ట్ వన్, వెంటనే ఇంకో సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ కూడా. 7 ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ సర్కులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్. ఇక్కడేమో 7 ఫ్రెండ్స్ అంట ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ వృత్తాకార ముఖంతో కూర్చొని ఉన్నారు. T ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ K అండ్ U. T అనే వ్యక్తి K మరియు U ఇద్దరికి కూడా పొరుగువాడు. ఇద్దరికి పొరుగువాడు అంటే అర్థం ఏందండి? వాడు వాళ్ళిద్దరు మధ్యలో ఉన్నాడని అర్థం కదా. ప్రతి పేపర్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం. S ఈ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ K. S అనే వ్యక్తి Kకి వెంటనే కుడివైపున ఉన్నాడు. W ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ U అండ్ M. W అనే వ్యక్తి U మరియు Mలకి ఏమన్నాడు? ఇమీడియట్ నైబర్. W అనే వ్యక్తి U మరియు M ఇద్దరికి ఇమీడియట్ నైబర్. ఇద్దరికి పొరుగువాడు అంటే అర్థం ఏంది? ఆ W అనే వ్యక్తి U మరియు M ఇద్దరి మధ్యలో ఉన్నాడు అని అర్థం. హూ ఈ సిట్టింగ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ K. K యొక్క మూడవ ఎడమన ఎవరు కూర్చున్నారు అని. K యొక్క మూడవ ఎడమన ఎవరు కూర్చున్నారు అని డైరెక్ట్గా మనకేం అక్కడ ఇన్ఫర్మేషన్ నుంచి ఆన్సర్ రావట్లేదు. అరేంజ్మెంట్ చేసేయండి ఫాస్ట్గా అరేంజ్మెంట్ చేసేయండి. వృత్తాకారం చుట్టూ 7 అండి.
వృత్తాకారం 1 2 3 4 5 6 7 7 ప్లేసులు పెట్టేశా. టీ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కే అండ్ యూ. టీ అనే వ్యక్తి కే మరియు యూ ఇద్దరికి ఇమీడియట్ నైబర్. టీ అనే వ్యక్తి కే మరియు యూ మధ్యలో ఉంటాడు. మరి ఎక్కడ స్టార్ట్ చేసుకుంటామంటే ఆ డేటా మనం ప్రస్తుతానికైతే రాయలేమండి. ఎందుకంటే దానికి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. టీ అనే వ్యక్తి కే మరియు యూ ఇద్దరి మధ్యలో ఉంటాడంటే కే ఇటువైపు ఉండి యూ ఇటువైపు ఉండి ఇక్కడ టీ ఉండొచ్చు, లేదా యూ ఇటువైపు ఉండి ఇక్కడ కే ఉండి ఇక్కడ టీ ఉండొచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయము. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటాము? ప్రతి పేపర్లో చెబుతున్నాను, ఇండిపెండెంట్ డేటా, వేరే దాని మీద ఆధారపడకుండా, లేదా 2 అంశాలు లేదా 3 ప్రాబబిలిటీస్ లేనివి, ప్రాబబిలిటీస్ లేకుండా కన్ఫర్మేషన్గా ఉన్న డేటా ఏదైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఎస్ ఈ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ కే. ఇది చూడండి, ఎస్ అనే వ్యక్తి అంట సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ కే, కేకి వెంటనే కుడి వైపున ఉన్నాడు. ఎస్ అనే వ్యక్తి కేకి వెంటనే కుడి వైపున ఉన్నాడు అన్నాడు కాబట్టి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకని నువ్వు కేని ఎక్కడ పెట్టినా సరే వాడు వెంటనే కుడి వైపున ఎస్ని పెట్టుకోవచ్చు. మనకి ఇండిపెండెన్స్ ఉంది అక్కడ, కాబట్టి నేను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఎస్ ఈ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ కే. ఎస్ అనే వ్యక్తి కేకి వెంటనే కుడి వైపున ఉన్నాడు. నేను ఇక్కడ కేని పెడుతున్నాను. కేకి వెంటనే కుడి వైపున ఇక్కడ ఎస్ ఉంటాడు. డబ్ల్యూ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ అండ్ ఎం. డబ్ల్యూ అనే వ్యక్తి అంట యూ మరియు ఎంల యొక్క ఇమీడియట్ నైబర్ అంట. డబ్ల్యూ అనే వ్యక్తి యూ మరియు ఎంల యొక్క ఇమీడియట్ నైబర్ అంటే చూడండి, డబ్ల్యూ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ అండ్ ఎం. డబ్ల్యూ అనే వ్యక్తి యూకి ఎంకి ఇమీడియట్ నైబర్ అవ్వాలంటే వాళ్ళిద్దరు మధ్యలో ఉండాలి. స్టార్టింగ్లో ఏమి ఇచ్చాడు? టీ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కే అండ్ యూ. టీ అనే వ్యక్తి ఏమన్నాడు? కేకి యూకి ఇమీడియట్ నైబర్. టీ అనే వ్యక్తి కేకి యూకి ఇమీడియట్ నైబర్ అంటే టీ అనే వ్యక్తి కేకి యూకి మధ్యలో ఉండాలి. కే ఇక్కడ ఉన్నాడు కాబట్టి యూ ఇక్కడ ఉంటాడు. కేకి యూకి మధ్యలో ఎవరుంటారు? టీ. మనం ఏం చెప్పాలి తర్వాత? ఇది చూడండి, డబ్ల్యూ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ అండ్ ఎం. డబ్ల్యూ అనే వ్యక్తి యూకి ఎంకి మధ్యలో ఉంటాడు. యూ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఎం ఇక్కడ ఉంటాడు. యూకి ఎంకి మధ్యలో ఎవరుంటారండి? డబ్ల్యూ ఉంటారు. ఇక ఆ ప్లేస్ మిగిలిపోయింది ఎవరండి? ప్లేస్ మిగిలిపోయింది ఎవరు? సరే, ముందు అసలు మనకేం కావాలో చూడండి. కేకి థర్డ్ లెఫ్ట్లో ఎవరుంటారు? కేకి థర్డ్ లెఫ్ట్లో కే, ఇది మూడో లెఫ్ట్లో 1 2 3. కేకి థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారు? డబ్ల్యూ. అదే మనకు కావాల్సిన ఆన్సర్, ఆప్షన్ బి. మనం అన్ని ప్లేస్లు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, కేవలం మనకి ఏదైతే కావాలో అది వస్తే సరిపోతుంది. కేకి మూడవ ఎడమన ఎవరున్నారు? కే నుంచి మూడవ ఎడమన 1 2 3. మూడవ ఎడమన ఎవరున్నారు? డబ్ల్యూ ఉన్నాడు. అదే మన ఆన్సర్. అది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ అని చెబుతున్నాం. నెక్స్ట్ వన్, ఏ ప్లస్ బి అంటే బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. ఏ మైనస్ బి అంటే బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ. ఆ విధంగా ఇచ్చాడు రిలేషన్స్, మనం చదువుకోవచ్చు. అంటే సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్కి ఏమవుతాడు అనేది ఇస్తున్నాడు. అలా చూసినప్పుడు ఇక్కడ లాస్ట్కి ఏమంటున్నాడు? ఏ అండ్ బి పర్సెంటేజ్ సి ప్లస్ డి మైనస్ ఈ అంటున్నాడు. హవ్ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఏ. హవ్ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఏ. ఈ అనే వ్యక్తి ఏకి ఏమవుతాడు? ఈ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఏ ఇక్కడ ఉన్నాడు. ఈక్వేషన్ మొత్తం కావాలి మనకి, ఈక్వేషన్ మొత్తం కావాలి. ఒకవేళ ఇక్కడదో అడిగితే అంతవరకే చెక్ చేసుకుని ఆన్సర్ చెప్పేసేవాళ్ళం. కానీ ఈ ఇక్కడ ఉన్నాడు, ఏ ఇక్కడ ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్య సంబంధం కావాలి కాబట్టి ఏం చేద్దాం? ఫాస్ట్గా ట్రీ గీసేయండి. నేను ప్రతి పేపర్లోనే చెబుతూ ఉన్నానండి, ఫాస్ట్గా గీసేయండి, తప్పేం కాదు. ఏం చెప్పొచ్చు? ఏ అండ్ బి. అండ్ అంటే ఏమన్నాడు? బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏం చెప్పొచ్చు? సెకండ్ పర్సన్ బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ. బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ కాబట్టి బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ. ఇద్దరు భార్యాభర్తలు, బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ కాబట్టి ఏ ప్లస్ అవుతాడు, బి మైనస్. బి పర్సంటేజ్ సి. పర్సంటేజ్ సి అంటే బి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. దట్ మీన్స్ సి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. సి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. సి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. ప్లస్ అంటే ఏం చెప్పాడండి? బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. దట్ మీన్స్ డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. వీళ్ళిద్దరు తోబుట్టువులు. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. ఇది డి, పి కాదు. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. డి మైనస్ ఈ. మైనస్ అంటే ఏం చెప్పాడండి? బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ. దట్ మీన్స్ ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. అయిపోయింది, ఫాస్ట్ గీచేసామండి. ఇప్పుడు చెప్పండి, ఈ ఏకి ఏమవుతుంది? హవ్ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఏ. ఏకి ఈ ఏమైందండి? ఏ తండ్రి, వీళ్ళు ముగ్గురు వాళ్ళ పిల్లలు కదా, కూతురేగా అయ్యేది, డాటర్. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. ఎంత ఫాస్ట్గా చెప్పొచ్చు అండి. ఇక్కడే కూర్చొని నేను అటు ఇటు చేస్తాను, ఏదో తెలివి ఉపయోగిస్తాను, నేను ఎప్పుడు చెబుతూ ఉన్నానండి. కష్టతరమైన మార్గం ఎంచుకుంటే కనుక ఏం చేస్తాం? తప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నీకు తప్పు చేసే అవకాశమే లేదు, ఫాస్ట్గా రాయి. ఇక్కడ నువ్వు కూర్చొని ఆ రిలేషన్లన్నీ ఇక్కడే లెక్కేసుకుంటూ కూర్చుంటాను, చిత్రగుప్తుడు లెక్కలు ఇక్కడే చేస్తానంటే అట్లా కూడా అదే టైం పట్టిద్ది, ఇక్కడ కూడా అదే టైం పట్టిద్ది. కానీ ఈ విధంగా నువ్వు రాసే తప్పే చేయవు. టైం స్పెండ్ చేసినందుకు, ఆ క్వశ్చన్ మీద టైం స్పెండ్ చేసినందుకు తప్పనిసరిగా ఆన్సర్ పెట్టుకొని వెళ్తావు. ఒకవేళ ఇక్కడ కూర్చొని అటు ఇటు నేను అన్ని మంత్రాలు వేస్తా కూర్చుంటానంటే కనుక ఏమైద్ది? ఒకవేళ తప్పు పోతే టైము పోయిద్ది, క్వశ్చన్ పోయిద్ది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా తప్పు చేస్తామండి. మీరు చూడొచ్చు కొన్ని చోట్ల యూట్యూబ్ షార్ట్స్లో
10 సెకన్లు 15 సెకన్ల సార్లు ఆ ముందు ఆ విద్యార్థి అతను ఎన్నిసార్లు ప్రిపేర్ అవుతాడో వచ్చేస్తాడు, పసలాడిస్తాడు, చెప్పేస్తాడు. మీరు అవి చూసి మోసపోవద్దండి. ఆ టైంలో ఆ ఉండే 20 సెకన్లో 30 సెకన్ల కోచింగ్‌కి మనం పెట్టేది ఆ ఎగ్జామ్ టెన్షన్‌లో అంత బాగా మనం ఆలోచించలేం. సాధారణ వ్యక్తుల గురించి చెబుతున్నాను నేను. ఒకవేళ మీరు భయంకరమైన తెలివితేటలున్నోళ్ళైతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. ఏం చెప్పొచ్చు? డాటర్. 12 దానికి ఏం చెప్పొచ్చండి? ఆప్షన్ ఏ. 13ది కూడా మ్యాథమెటికల్ సైన్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఏవైతే డాట్స్ ఇచ్చుకుంటూ ఎళ్ళాడు, ఆ డాట్స్ ప్లేస్‌లో మనం ఇవి తీసుకెళ్ళి పెడితే అది కరెక్ట్ అవ్వాలి. ఫ్రెండ్స్ గమనించండి. ఇక్కడ అంటే అర్థమైంది. ఇక్కడ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని డాట్స్ ఇస్తాడో ఇక్కడ కూడా అన్నీ ఇక్కడ మ్యాథమెటికల్ సైన్స్ ఇస్తాడు. ఇదే ఆర్డర్‌లో ఇక్కడ పెట్టుకుంటే ఆ ఈక్వేషన్ కరెక్ట్ అయ్యిద్ది. ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది. ఓకే. ఒకసారి ఆప్షన్‌లు మీరు గమనిస్తే గనక అన్నిట్లో ఈక్వల్ టు చివర్లో ఉంది. అన్నింటిలో ఈక్వల్ టు చివర్లో ఉంది. ఈక్వల్ టు చివర్లో ఉందంటే అర్థం ఏంటి తమ్ముడు? ఈక్వల్ టు చివర్లో ఉందంటే ఇదంతా నువ్వు పెర్ఫార్మ్ చేస్తే ఇక్కడున్నదంతా కూడా నువ్వు ఈక్వేషన్‌ని సాల్వ్ చేస్తే ఆన్సర్ 217 అవ్వాలని అర్థం. కదా! ఈక్వల్ టు అన్నిటికి చివర్లో ఇచ్చాడు అంటే నువ్వు ఏది తీసుకున్నా సరే, ఏ ఆప్షన్ ప్రకారం ఆ గుర్తులు ఇక్కడ పెట్టి నువ్వు ఈక్వేషన్ సాల్వ్ చేసినా సరే, రిజల్ట్ అయితే 217 అయ్యిద్ది. ఈక్వల్ టు మీన్స్ ఇక్కడ నువ్వు చేసిందంతా కూడా 217కి సమానం అని. కాబట్టి ఆన్సర్ 217 రావాలి. అది దృష్టిలో ఉంచుకోండి. మనకు ఆన్సర్ ఏం కావాలి? 217 రావాలి. ఒకసారి గమనించినా మనం చెప్పేయచ్చు. ఈ ఆప్షన్‌లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కాదు. నంబర్స్ పైన మనకి కొద్దిగన్నా అవగాహన ఉండాలి. నంబర్స్ పైన కొద్దిగా అవగాహన ఉన్న మనకి 217 రావాలి. మనకి ఇక్కడి నుంచి తెచ్చుకోగలగాలి. ఒక్కసారి గమనించండి. 10 ఎనిమిదులు తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఈ 10 ఎనిమిదులు తీసుకుంటే తమ్ముడు 180 అయ్యిద్ది. 19 రెళ్ళు తీసుకున్నాం అనుకో 38 అయ్యిద్ది. ఇంతవరకు కూడుకుంటే 218. దాంట్లో నుంచి 1 తీసేస్తే సరిపోయిద్ది కదా! 217 వస్తుంది. నంబర్స్ అనేవి చాలా చిన్నవే కాబట్టి 10, 18 మనందరికీ తెలుసు. 10, 18 180. 19 రెళ్ళు 38. 180, 38 కూడుకుంటే 218 అవుతుంది. దాంట్లో 1 తీస్తే 217 రావాలి. రిజల్ట్ 217 ఎందుకు రావాలని మనకు ఎట్లా అర్థమైందంటే అన్ని ఆప్షన్‌లోనూ చివర ఈక్వల్ టు ఉంది. ఎప్పుడైతే ఇక్కడ ఈక్వల్ టు ఉందో రిజల్ట్ 217 అని. కాబట్టి ఈ విధంగా మనం వెళ్తే చక్కగా మనకు 217 వచ్చేస్తుంది కదా! అంటే ఇక్కడ ఇంటూ ఉండాలి. ఇక్కడ ప్లస్ ఉండాలి. ఇక్కడ ఇంటూ ఉండాలి. అవతల మైనస్ ఉండాలి. ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్. ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్. ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్. దట్ ఈస్ ఆప్షన్ సి. ఆప్షన్ సి. నంబర్స్ ఈజీవే కాబట్టి ఈ విధంగా గమనించాలండి. లేదు మేము అన్ని ఆప్షన్లు తెచ్చి పెడతామంటే చేయొచ్చు. టైం లాస్ అవుతాం. కాంపిటీషన్స్‌లో మనకు ముందు టైం ఇంపార్టెంట్. చూస్తే అర్థమవుతుంది. 19, 10, 18 180, 19 రెళ్ళు 38 కూడితే 218, 1 తీస్తే 217 వస్తుంది కదా! అని ఈ విధంగా జస్ట్ ట్రైల్ ఏసాం. కరెక్ట్ అయిపోయింది. దట్ ఈస్ ఆప్షన్ సి. జస్ట్ అబ్జర్వేషన్ కావాలండి. ఖచ్చితంగా మనకి నంబర్స్ పైన అవగాహన ఉండి తీరాలి. స్టూడెంట్ అనేవాడు అబ్జర్వ్ చేయగలగాలి. ఇలా చేస్తేనే సాల్వ్ చేయగలుగుతాం ఫాస్ట్‌గా. 13 ఒకసారి చెక్ చేసుకోండి మీరు నంబర్స్ అన్నీ కూడా. 13కి సి. ఇమిడి ఉన్న బొమ్మ. ఇంబెడెడ్ ఫిగర్. అంటే ఇక్కడ ఇవ్వబడిన క్వెషన్ ఫిగర్‌లో ఈ ఇచ్చిన 4 ఆప్షన్‌లో ఏదో ఒకటి దాంట్లో ఉంది. వాడేమంటున్నాడు రొటేషన్ చేయకూడదంటున్నాడు. రొటేషన్ ఈస్ నాట్ అలౌడ్. నువ్వు అటు ఇటు తిప్పడం కాదు తమ్ముడు. ఇక్కడ ఉన్నది ఉన్నట్టే కనపడాలి నీకు. బొమ్మను తిప్పొద్దు నువ్వు అంటున్నాడు. ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందు కూడా మీకు చాలా సార్లు చెప్పానండి. ఇటువంటిదొచ్చినప్పుడు ఇంబెడెడ్ ఫిగర్ వచ్చినప్పుడు ఒకవేళ మీరు ఇక్కడున్న బొమ్మ అక్కడ ఉంది ఏదైతే ఉందో అనేది కనిపెట్టలేకపోతే డైరెక్ట్‌గా మీ కళ్ళతో మీరు గమనించలేకపోతే అబ్జర్వ్ చేయలేకపోతే ఏం చేయమని చెప్పాను? ఆప్షన్ ఎలిమినేషన్ చేయండి. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అని కొట్టేయండి. ఆ మిగిలిందే మన ఆన్సర్ అవుతుంది. ఒకటి కళ్ళతో చూసి అబ్జర్వ్ చేయగలిగితే ఓకే. చేయలేకపోతే ఎందుకు ఏదో ఒకటి కారణం చెప్పి అన్ని తొలగించేసుకుంటూ వెళ్ళిపో. మిగిలిందే నీ ఆన్సర్ అయ్యిద్ది. ఒక్కసారి మనం గమనించామనుకోండి కొద్దిసేపు గమనిస్తే నాకు ఆప్షన్ సి కనపడింది. ఆప్షన్ సి ఎక్కడ కనపడింది చూపిస్తాను చూడండి. కొద్దిగా అబ్జర్వ్ చేస్తే చాలండి. ఇదే కదా ఆప్షన్ సి ఇచ్చిందాడు. ఆప్షన్ సి ఇదే ఇచ్చింది కాబట్టి అది. ఒకవేళ స్టూడెంట్స్ మీరు ఆ విధంగా ఒకవేళ గమనించలేకపోయారు, అబ్జర్వ్ చేయలేకపోయారు. ఏం చెప్పాను నేను? ఆప్షన్ ఎలిమినేషన్ చేయండి. చూడండి అలా కూడా మనం ఫాస్ట్‌గానే చేయొచ్చు. ఈజీగా చేయొచ్చు, ఫాస్ట్‌గా చేయొచ్చు. ఫస్ట్ ఈ విధంగా నేను ఒక అర్ధ వృత్తాకారం దాని బాట వచ్చినట్టు రావాలి. యాడుంది? లేదు. కాబట్టి ఆప్షన్ బి తీసేసాను. ఈ విధంగా చక్కనగా ఒక పెట్టొచ్చి కింద ఈ విధమైన పెట్టి మధ్యలో 2 గీతలు రావాలి. ఎక్కడైనా ఉందా? లేదు. ఇక్కడ చూడండి గాలిపటంలాగా తోక రావాలి, కిందకి త్రిభుజం రావాలి. ఎక్కడొచ్చిందండి? గాలిపటంలాగా వచ్చి తోకొచ్చి కింద త్రిభుజం ఎక్కడొచ్చింది? ఎక్కడా రాలేదు. ఆప్షన్ ఏ కూడా తీసాం. 3 ఆప్షన్లు పోయినాయి కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్ అని పెట్టేయొచ్చు. అసలు ఈ బాధ అంతా లేదు. మేము చూడంగానే గమనించామన్నా ఇక్కడ ఈ పోర్షన్‌లో మనకు కనపడింది అంటావా? ఆన్సర్ పెట్టేసుకొని వెళ్ళొచ్చు.
ఎలా అయినా చేయొచ్చు. వీటికి కూడా లాజిక్స్ ఏమి ఉండవు తమ్ముడు. చెప్పాను కదా! ఏ పేపర్‌లో ఏ బొమ్మ ఇస్తాడో ఆ బొమ్మ వరకే అది చెల్లుబాటు అయ్యిద్ది. అంతేగాని దీనికి ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఉండదు. ఇంకో చోట అది అప్లికబుల్ అయ్యిద్దని కాదు. ఏ క్వెషన్‌కి ఆ క్వెషన్ సెపరేటే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు వెతుక్కోవాలి, పెట్టాలి అంతే. దాంట్లో చెప్పేది ఏముండదు. నెక్స్ట్ వన్ డైస్‌కి సంబంధించిందండి. ఇక డైస్ అన్నాడు కాబట్టి ఇక మిగతా మ్యాటర్ అంతా కామన్ ఉంటది. మనకేం కావాలో చూద్దాం. 2కి అపోజిట్‌లో అపోజిట్ టు 2 2కి అపోజిట్‌లోది కావాలి. 2కి అపోజిట్‌లోది కావాలి. మనం ఏం చేస్తాము ఎక్కడైతే కామన్‌గా ఉంటాయో అవి పట్టుకుంటాం. ఇక్కడ 2 కామన్‌గా ఉంది. ఇక్కడ 2 కామన్‌గా ఉంది. కాబట్టి జస్ట్ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో 2 నుంచి మొదలై క్లాక్ వైస్ డైరెక్షన్‌లో రాసుకుంటూ వెళ్తే 4, 5 ఇక్కడ కూడా 2 నుంచి స్టార్ట్ అయ్యి క్లాక్ వైస్ డైరెక్షన్‌లో రాసుకుంటూ వస్తున్నాను. ఎలాగానొచ్చినాయి 6, 1 అంటే 4కి 6 అపోజిట్, 5కి 1 అపోజిట్. మనం చెప్పాల్సింది 2. కాబట్టి 2కి ఏది అపోజిట్‌గా ఉండుంటది? 3 అపోజిట్‌గా ఉండుంటది. ఈ మిగతా 2 వచ్చినాయి. మొత్తం 6 ఉంటాయండి. డైస్‌కి 6 ఫేసెసే ఉంటాయి. 6 నంబర్సే ఉంటాయి. కాబట్టి ఇక్కడ 2 పెయిర్స్ వచ్చినాయి. 4 6 అపోజిట్, 5కి 1 అపోజిట్. మనం చెప్పమన్నది 2 కాబట్టి 2కి అపోజిట్ 3 చెప్పేసాం. ఎలా చెప్పామన్నా ఇంత ఫాస్ట్‌గా అంటే మనకి ఇచ్చిన వాటిల్లో ఏదైనా 2 డైస్‌లో కామన్‌గా ఉంది పట్టుకుందాం. ఈ రెండిట్లో 2 కామన్‌గా ఉంది కాబట్టి 2 దగ్గర స్టార్ట్ చేశా. 2 దగ్గర క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఆర్ యాంటీ క్లాక్ వైస్ ఎట్ట రాసినా తప్పులేదు. నేను క్లాక్ వైస్‌లో ఎళ్తున్నా. 4, 5 కనపడుతున్నాయి. క్లాక్ వైస్‌లో ఎళ్తే 4 కనపడింది. తర్వాత 5 కనపడింది. ఇక్కడ కూడా 2 నుంచి స్టార్ట్ అవుతా ఎళ్తే క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఎళ్తే ముందు 6 కనపడింది. తర్వాత 1 అంటే 4కి 6 అపోజిట్ అని, 5కి 1 అపోజిట్ అని. కాబట్టి మిగిలిపోయిన నంబర్ ఏదైతే ఉందో 2 దానికి ఎవరు అపోజిట్ అయి ఉండాలి? 2కి 3 అపోజిట్‌గా ఉండాలి. అదే మన ఆన్సర్ ఎక్కడ ఆప్షన్ సి. ఓకే. ఇది ఎరేజ్ చేస్తాను చూడండి మీరు. ఇది బెస్ట్ వే అండి. ఇట్లాంటివి సాల్వ్ చేస్తాను ఫాస్ట్‌గా. ఒకవేళ మనకి కామన్ వర్టెక్స్ దగ్గర కనపడే విధంగా ఉంటే చెప్పేయొచ్చు. ఇబ్బంది లేదు. ఆ విధంగా లేనప్పుడు మనం ఫాస్ట్‌గా ఇట్లా అయినా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏం రావాలి? నంబర్ సీరీస్. నంబర్ సీరీస్ క్వెషన్ మార్క్ ప్లేస్. నంబర్స్ కొద్దిగా పెద్దగా ఉన్నాయి చూడండి. పెద్దగా ఉన్నాయని ఏం భయపడాల్సిన అవసరం లేదు. నంబర్ తగ్గుతూ వెళ్తుంది. నంబర్ తగ్గుతూ వెళ్తుంది అంటే వాటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నామనుకోండి. అందులో నంబర్స్ అన్నీ మరీ పరిగెత్తడం లేదు. కొద్దిగా దగ్గరలోనే ఉన్నాయి. అక్కడ 62,000తో స్టార్ట్ అయ్యి 59,000 దగ్గర ఆగిపోయింది. కాబట్టి జస్ట్ వాటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే తెలిసిపోతూ ఉంటుంది. ఈ 2 మధ్య డిఫరెన్స్ తీసుకున్నామనుకోండి. ఈ 2 మధ్య డిఫరెన్స్ ఎలా రాసుకోవచ్చు? 8 నుంచి 4 పోతే 4, 9 నుంచి 7 పోతే 2, 14 నుంచి 8 పోతే 6. 624 డిఫరెన్స్. సరే. ఇక్కడ చూడండి ఈ 624 ఎక్కడొచ్చిందని చూస్తే నాకైతే నేను చేయగలిగాను. మరి స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయాలి. చూడండి ఒకసారి. 624 ఎక్కడి నుంచి వచ్చిందంటే దీంట్లో ముందు 3 ఉన్నాయి చూసారా అవి. సరే అది కరెక్టో కాదో తర్వాతే కూడా రాయాలండి. తర్వాతే కూడా రాయాలి. అక్కడితో మనం డిసైడ్ చేసుకోకూడదు. తర్వాత కూడా చెక్ చేసుకోవాలి. అంతవరకు ఒక అబ్జర్వ్ చేశాను నేను. అంతవరకు ఒక అబ్జర్వ్ చేసి ఉంచాను. ఎలా తెలిసిందన్న నీకు అంత ఫాస్ట్‌గా అంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే నంబర్ సీరీస్‌కి సంబంధించినవి క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. ఎన్ని ఎక్కువ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎంత బాగా వాటికి మనం అలవాటు పడితే మన బ్రెయిన్‌కి మనం ఏం చేయాలి నంబర్ సీరీస్‌లో అనేక మోడల్స్ మన బ్రెయిన్‌కి మనం ఎక్కించాలి. ఎక్కించినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటువంటి చూసినప్పుడు మన బ్రెయిన్ మనకి గుర్తు చేస్తుంది. ఒరేయ్! నువ్వు అంతకుముందు ఇట్లాంటిది నాకోటి చెప్పావు. ఇప్పుడు అట్లా ఉందేమో చెక్ చెయ్యి అని చెప్పిద్ది మన బ్రెయిన్ మనకి. అట్లానే ఇటువంటి క్వెషన్స్ నేను అంతకుముందు చేసున్నాను కాబట్టి చాలా మనం డైలీ ప్రాక్టీస్ చేయాలండి. ఎవరివైనా సరే మీరైనా నేనైనా ఒక 30, 40 రోజులు గాని ప్రాక్టీస్ వదిలేసామంటే పోయినట్టే ఎవరికైనా. కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన రోజు దాకైనా సరే కనీసం మీకు 13వ తారీఖు ఎగ్జామ్ అనుకుందాం. ఆ 13వ తారీఖు దాకైనా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నంబర్ సీరీస్ అనేవి డైలీ దొరికితే ఒక 5 లేదా 10 రోజు ఒక 5 లేదా 10 క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే నంబర్ సీరీస్ అనేవి బాగా ప్రాక్టీస్‌లో ఉండాలి. నేనిచ్చే సజెషన్ ఏందంటే ఎక్కడ మీకు నంబర్ సీరీస్ క్వెషన్ కనపడినా రోజుకొక 5 లేదా 10 ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అనేక విధాలుగా అనేక అంశాలు ప్యాటర్న్స్ మన బుర్రలోకి ఎక్కిస్తాము. ఆ ప్యాటర్న్స్‌లో ఏదో ఒకటి ఎగ్జామ్‌లో మనకి మన బుర్రే గుర్తు చేస్తా ఉంటది. మన బ్రెయిన్ మనకి గుర్తు చేసిద్ది. రిమైండ్ చేసిద్ది. ఒరేయ్! ఇట్లా ఆలోచించు, ఇట్లా ఆలోచించు అని. సరే ఈ క్వెషన్ చేద్దాం చూడండి ఫస్ట్. ఇక్కడ మనం రాయాల్సింది ఉంది కాబట్టి అక్కడ కాసేపు పక్కన పెడుతున్నాను. వీటి మధ్య గ్యాప్స్ చూస్తున్నా. 60,644, 38 అంటే ఏం చెప్పొచ్చు 606 644, 38 పోతే 606 కదా! 606 వీటి మధ్య చూస్తే గనక 6038, 59,438, 438 కాబట్టి ఏం చెప్పొచ్చు 600 సరిగ్గా 600 డిఫరెన్స్ ఉంది వీటి మధ్య. ఇక్కడ 624, ఇక్కడ 600, ఇక్కడ 600 డిఫరెన్స్ ఉంది. ఎందుకు అవే డిఫరెన్స్‌లు తీసుకున్నాడు అని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇవ్వబడిన ముందు నంబర్‌లో ఫస్ట్ 3 లెటర్స్ 624. ఇక్కడ ఉన్న దాంట్లో ఫస్ట్ 3 606. ఇక్కడ ఇవ్వబడిన నంబర్‌లో ఫస్ట్ 3 లెటర్స్ కలిపితే 600 అయింది. కాబట్టి ఇక్కడ నంబర్ కూడా ఏమవ్వాలండి? ఈ ఇవ్వబడిన 61,874లో మొదటి 3 ఏవైతే ఉన్నాయో 618 ఆ 618 తీస్తే మన ఆన్సర్ కావాలి గదా!
61,874లో అదే నెంబర్‌లో ఉన్న మొదటగా ఉన్న 3 ఏవైతే ఉన్నాయో అక్షరాలు, 3 లెటర్స్, 3 డిజిట్స్ అవి కలిపితే ఏర్పడే 618. 618 తీసేస్తే మన ఆన్సర్ రావాలి కదా! కాబట్టి ఏం చెప్పొచ్చు? 14 నుంచి 8 పోతే 6, 6లో నుంచి 1 పోతే 5, 61,256. 61,256 ఆప్షన్ బి. 61,256. అబ్జర్వ్ చేయగలగాలండి. నంబర్ సీరీస్‌కి ఉన్న ఒకే ఒక మంత్రం మనం చేయాలంటే డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దొరికిన నంబర్ సీరీస్ దొరికినట్టు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అనేక ప్యాటర్న్స్ గమనించండి. నంబర్ సీరీస్ ఒకటి, మిస్సింగ్ క్యారెక్టర్ ఒకటి. మిస్సింగ్ క్యారెక్టర్స్ మనకి ఈ పేపర్‌లో పర్టిక్యులర్‌గా వీటిలో ఉండలేదు. కానీ ఈ వీడియో చూస్తున్న విద్యార్థులు కేవలం జీడీకే ప్రిపేర్ అవ్వరు కదా! అన్ని ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. జీడీ నోటిఫికేషన్ పడితే దానికి ప్రిపేర్ అవుతారు. దానికి రాస్తారు. నేను ఇచ్చే సజెషన్ ఏందంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సిన రీజనింగ్‌లో కేవలం 4 టాపిక్స్ ఉంటాయి. ఆ 4 టాపిక్స్ చెప్తాను చూడండి. ఒకటొచ్చేటప్పటికి నంబర్ సీరీస్ అండి. నంబర్ సీరీస్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని క్వెషన్స్ చేయగలిగితే అన్ని క్వెషన్స్ రోజు ఒక 5, 10 చేస్తూనే ఉండాలి. రెండోది మిస్సింగ్ క్యారెక్టర్. మిస్సింగ్ క్యారెక్టర్. మిస్సింగ్ క్యారెక్టర్ అండి. ఓకే. అంటే మనకెట్లా ఇస్తుంటాడు సంథింగ్ ఏదైనా ఒక సర్కిల్ ఇచ్చి 3 భాగాల్లో ఒక నంబర్ ఇచ్చి ఒకటి వదిలేయడం. లేదు ఒక వై షేప్‌లో ఇచ్చేసి రెండిట్లో ఇచ్చి ఒకటి వదిలేయడం. అట్లా మిస్సింగ్ క్యారెక్టర్ ఉంటది కదా! అలాంటియి. అవి కూడా అనేక ప్యాటర్న్స్ ఉంటాయి. మనం ఎన్ని విధాలు చేసినా ఎగ్జామినర్ ఇంకో విధం పుట్టిస్తుంటాడు. కాబట్టి అదొకటి ప్రాక్టీస్ చేయాలి. మూడోది ఒకవేళ మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ గనుక ప్రిపేర్ అవుతుంటే సీటింగ్ అరేంజ్‌మెంట్, పజిల్ డైలీ ప్రాక్టీస్ చేయాలి ఒక్కటన్నా. ఒక సీటింగ్ అరేంజ్‌మెంట్ అన్నా, ఒక పజిల్ అన్నా ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ మీకు బాగా వస్తే కనీసం 3 రోజులకు ఒకటన్నా ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్‌లో ఉన్న విద్యార్థులైతే రోజుకొకటన్నా ఖచ్చితంగా సీటింగ్ అరేంజ్‌మెంట్ ఒకటి, పజిల్ ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఇక నాలుగో టాపిక్ ఏది చెప్పుకుంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ వరకు గనక మీరుంటే అప్రాక్సిమేషన్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ వరకు ఉంటే మీరు అప్రాక్సిమేషన్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అప్రాక్సిమేషను. లేదు మీరు ఒకవేళ పోలీస్ ఎగ్జామ్స్‌కి, ఎస్ఐ ఎగ్జామ్స్‌కి అటువంటి వాటికి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే గనక సీరీస్ ఇంకా ఆల్ఫాబెట్ సీరీస్ ఇటువంటి సీరీస్ ఇస్తాడు కదా! సీరీసు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే. కాబట్టి వీటిని మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఇక మిగతావి ఉంటాయి చూసారా? డైరెక్షన్స్ అని, బ్లడ్ రిలేషన్ అని ఇట్లాంటి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ కాన్సెప్ట్ తెలుసుకుంటే అదే కాన్సెప్ట్‌లో నుంచి క్వెషన్స్ రావాలి కాబట్టి మనం చేయకపోయినా పర్లేదు. కాన్సెప్ట్ తెలుసుకునుంటే చాలు. కానీ ఇవి మాత్రం మనం 100 మోడల్స్ తెలుసుకుంటే 101 మోడల్ ఎగ్జామినర్ ఇవ్వచ్చు. కాబట్టి ఇవి సాధ్యమైనన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి డైలీ. అట్లాగే ఈ నంబర్ సీరీస్‌లు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇందాక నేను ఎలా చెప్పానో ఒకవేళ ఆ 3 లెటర్స్ తీస్తున్నాడేమో అని. ఎందుకంటే ప్రీవియస్‌గా మనం అటువంటి క్వెషన్స్ చేసుంటాం. నేను అటువంటి క్వెషన్స్ చాలా చేసున్నాను కాబట్టి చూడగానే అర్థమయింది. అలానే మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలా వెళ్తుంది సీరీస్ అనేది అర్థమవుతుంది. ఈ టాపిక్స్ అయితే గనక డైలీ ప్రాక్టీస్ చేయండి. ఒక క్వెషన్ అయినా సరే. నెక్స్ట్ వన్ పీఏఈ అనే దాన్ని ఈ విధంగా ఎలా అయితే రాసాడు, ఈఎస్హెచ్ అనే దాన్ని ఏ విధంగా అయితే ఎలా రాసాడో అలాగే ఎఫ్ఈఎన్‌కి మనం అక్కడ పదం రాయాలి. దానికి సంబంధించింది రాయాలి. మీరు ఈ మెథడ్ అంతా చదువుకున్నా కూడా అదే ఉంటుందండి ఇక్కడ. ఆప్షన్‌లు చూస్తే స్టార్టింగ్ లెటర్ క్యూపీ, కేకే అని ఉన్నాయి కాబట్టి డిఫరెంట్‌గానే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లెటర్ పట్టుకుంటే మనకి ఒకటో లేదా 2 ఆప్షన్‌లు ఎగిరిపోయే ఛాన్స్ ఉంది. అదే చేద్దాం. ఒక్కసారి ఇక్కడ ఇచ్చిన పీఏఈ హెచ్‌సీక్యూగా ఎలా రాసాడో గమనిస్తే ఈ పీకి స్టార్టింగ్‌లో ఉన్న హెచ్‌తో పెద్ద సంబంధం కనపడతలేదు గానీ, ఆ చివరున్న క్యూతో నాకు రిలేషన్ కనపడుతుంది. దగ్గరలో ఉన్నాయి. అదే విధంగా ఈ మధ్యలో ఉన్న ఏసీ ఓకే. దగ్గరలోనే ఉన్నాయి. దీనికి చివరలో ఉన్న ఈకి, దీనికి స్టార్టింగ్‌లో ఉన్న హెచ్‌కి దగ్గరలో ఉంది. కాబట్టి ఈ పీఏఈ అనే దాన్ని తిరగతిప్పితే హెచ్‌సీక్యూకున్న సంబంధం మనకు అర్థమైద్ది. ఎలా చెప్పావన్నా నువ్వు అంటే, ఇక్కడ పీ ఉందండి. ఒకవేళ దానికి డైరెక్ట్‌గా హెచ్‌తో కోడింగ్ కలిగి ఉన్నట్టయితే పీ మరియు హెచ్ చాలా దూరంలో ఉన్నాయి. కానీ ఇక్కడున్న క్యూకి ఉంది చూసారా? పీకి దగ్గరలో ఉంది. కాబట్టి ఈ పీఏఈని తిరగతిప్పితే దానికి రిలేషన్ దొరికిద్ది అనే ఒక రకమైన జస్ట్ ఒక అజంప్షన్‌తో ముందుకెళ్తాం అంతే. కాబట్టి ఈ పీఏఈ అనే దాన్ని మనం ఎలా చూడొచ్చు? ఈఏపీగా చూసామనుకో. ఈఏపీ అదెలా మారిందండి? హెచ్‌సీక్యూగా మారింది. ఎలా మారిందని చూస్తే డీఈ. ఎఫ్‌జీ వదిలేసాడు, హెచ్ రాసాడు. ఎఫ్‌జీ వదిలేసి 2 వదిలేసి హెచ్ రాసాడు. ఏ సిగా మారింది. ఏ బి వదిలేసాడు, సి రాసాడు. ఒకటి వదిలేసాడు. ఇందాకేమో 2 వదిలేసాడు, ఈసారి ఒకటి వదిలేసాడు. పి వెంటనే అది క్యూ రాసాడు. హెచ్‌సీక్యూగా ఇలా మారింది. మీరు ఆ విధంగా స్కిప్ చేసినవి లెక్కేస్తానన్నా కూడా తప్పులేదు. లేదు మేము నంబర్స్‌కి అలవాటు పడ్డామన్నా, నంబర్స్ రాసుకుంటామన్నా తప్పులేదండి. ఏం చేశాడు? నంబర్స్ ప్రకారం మీరు రాయాలనుకుంటే అదే రాయండి. ఈ అంటే 5, హెచ్ అంటే 8 కాబట్టి ఏం చెప్పొచ్చు? దానికి 3 కూడాడు. ఏ అంటే 1, సి అంటే 3 కాబట్టి ఏం చేసాడు? దానికి 2 కూడాడు. పి అంటే 16, క్యూ అంటే 17 కాబట్టి ఏం చేశాడు? 1 కూడాడు. అవునా?
ఈ విధంగా చూసినా తప్పు లేదు. నేనైతే కనుక ఇంకా ఫాస్ట్‌గా వెళ్తానికి నంబర్స్ చూసి, రాసి చేయడం ఎందుకులే అని నేను స్కిప్ చేసి లెక్కేసుకుంటూ ఉంటాను. 2 వదిలేసాడు, 3 వదిలేసాడు, 4 వదిలేసాడు ఆ విధంగా లెక్కేస్తా ఉంటాను. అదే విధంగా ఇక్కడ మీరు చూసినా సరే ఈఎస్‌హెచ్ అనే దాన్ని తిరగతిప్పితే గనక మనకి హెచ్‌ఎస్‌ఈ ఉండాలి. హెచ్ అంటే ముందు 2 వదిలేయాలి కదా! హెచ్. ఐ-జే వదిలేసాడు, కే రాసాడు. ఎస్ అంటే ఒకటే వదిలేస్తాడు, టీ వదిలేసి యు రాసాడు. ఈ వెంటనే ఎఫ్ రాసేసాడు కదా! కాబట్టి ఇక్కడ మనం ఏదైతే లాజిక్ కనిపెట్టామో అది దీనికి కూడా అప్లికబుల్ అయ్యింది. అంటే మనం కనిపెట్టిన లాజిక్ లేదా రీజన్ అనేది కరెక్టు. అదే లాజిక్‌తో ఇక్కడ ఎఫ్‌డిఎన్‌కి కూడా రాసేద్దాం. ఇక్కడ ఎఫ్‌డిఎన్‌కి కూడా రాద్దాం. ముందుగా ఏం చేస్తాం ఎఫ్‌డిఎన్‌ని తిరగతిప్పి చూస్తాం. తిరగతిప్పి కూడా రాయటం లేదు నేను. ఇక్కడి నుంచే రాద్దాము. ఇక్కడి నుంచే రాద్దాము. ముందుగా తిరగతిప్పి రాసేటప్పుడు దేనికి కోడింగ్ రాస్తామండి? ఎన్‌కి సంబంధించిన కోడింగ్ రాస్తాం. ఎన్ అంటే ఏం చెప్పుకోవచ్చు? దాన్ని 2 వదిలేసి తర్వాత రాస్తాం కదా! అదేగా చేసింది. లేదా 3 అయినా కూడండి మీ ఇష్టం అది. ఎన్ కాబట్టి ఎల్ఎంఎన్. ఓపీ వదిలేసి క్యూతో స్టార్ట్ అవ్వాలి. ఓపీ వదిలేసి క్యూతో స్టార్ట్ అవ్వాలి. క్యూతో స్టార్ట్ అయ్యేది చూస్తే ఆప్షన్ ఏ ఒకటే ఉంది. అదే నా ఆన్సర్ అయిపోయింది. ఓకే. స్టార్టింగ్‌లోనే మీరికి తోకంతా చూడకుండా అండి ఈకి ఎట్లయితే హెచ్ కనిపెట్టామో ఇక్కడ హెచ్‌కి, కే ఎలా తెలిసిపోయింది? ఎమ్మటే ఎఫ్‌కి చూడండి, ఎన్‌కి చూడండి. ఎన్ 2 వదిలేసి ఇంకోటి మూడోది రాయాలి ఎల్ఎంఎన్. ఓపీ వదిలేస్తే క్యూ అయిపోయిద్ది. క్యూతో ఒకటే ఆప్షన్ ఉంది. అదే మన ఆన్సర్ అయిపోయింది. ఓకే. కోడింగ్, డీకోడింగ్ కూడా ఇక్కడ కూడా ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ స్లోలీ ఈజ్ రిటన్ యాజ్ టీఎంఎన్ఎక్స్ఎంజెడ్. అదేవిధంగా ఫ్రెండ్ అనే దాన్ని జీఎస్హెచ్డిఓఈగా రాశాడంట. అయితే బోరింగ్ అనేది అదే లాంగ్వేజ్లో ఎలా రాస్తారు అని అడుగుతున్నాడు. బోరింగ్ అనేది ఎలా రాస్తారని. స్లోలీ అనేది టీఎంఎన్ఎక్స్ఎంజెడ్గా రాశాడు. ఎస్‌కి దగ్గరలో టీ ఉంది కాబట్టి ఫస్ట్ చూస్తే ఎస్ టీ పికర్ ఎస్ టీ ఎమ్మటిది రాశాడు. ఎల్ ఎమ్మటిది ఎం రాశాడు. ఓ ఎంఎన్ది ఇటు వచ్చాడు. ఓ అనేది ఏఈఐఓయు చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో కూడా ఏఈఐఓయు. ఇంగ్లీష్‌లో ఇవి ఓవెల్స్, తెలుగులో అయితే గనక అచ్చులు అంటాం. వాటికి సంబంధించి ఏం చేస్తున్నాడు మిగతావి ఏవైతే ఉంటాయో అంటే ఏఈఐఓయు ఈ 5 కాకుండా ఇంగ్లీష్‌లో ఉన్న మిగతా 21ని కాన్సోనెంట్స్ అంటే హల్లులు అంటాం. ఇక్కడ చూస్తే మనకి స్లోలీ అనే పదంలో ఓ అనే మనకి ఒక అచ్చు కనపడింది. దానికి సంబంధించేమో ఒక కోడింగ్ ఉంది. మిగతా అన్నిటికి ఒక కోడింగ్ ఉంది. ఎలానో చూడండి ఎస్ ఏమైంది టీ ఎమ్మటితే దాని తర్వాత రాశాడు. ఎల్ దాని తర్వాత ఎం రాశాడు. ఓ ఓ అనేది ఏందండి ఓవెల్ అచ్చు. దాన్ని ముందుకు రాశాడు. ఓవెల్ వస్తేనేమో ముందుకు రాస్తున్నాడండి. ఇక డబ్ల్యూఎల్వై 3 కూడా కాన్సోనెంట్స్ కాబట్టి చూడండి. డబ్ల్యూ తర్వాత వచ్చి ఎక్స్ రాశాడు. ఎల్ తర్వాత వచ్చి ఎం రాశాడు. వై తర్వాత వచ్చి జెడ్ రాశాడు. అర్థమైపోయింది కదా లాజిక్ మనకి. తరువాత దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి తప్పేం కాదు. ఫ్రెండ్ ఉందండి. ఎఫ్ తర్వాత వచ్చి జీ రాశాడు. ఆర్ తర్వాత వచ్చి ఎస్ రాశాడు. కానీ ఎప్పుడైతే ఐ అనే ఓవెల్ వచ్చిందో దాని ముందుది రాయాలి. కాబట్టి ఏం చేశాడు హెచ్ రాశాడు. ఈ పక్కనే ఈ ఉంది. ఈ పక్కనే ఈ ఉంది. ఈ కూడా ఓవెల్ కదా కనిపెట్టి దాని ముందుది రాయాలి. అంటే డి రాయాలి. డి. ఇంకా కామన్ అండి మనం కనిపెట్టిన రీజన్ ఏదైతే ఉందో అది కరెక్ట్. కాబట్టి ఇక్కడ కూడా బోరింగ్ అనే దానికి రాయాలి. చూడండి అన్ని ఆప్షన్లు కూడా సిఎన్‌లో, సిపిలో నేను సి గురించి పట్టించుకోవటం లేదు. మూడో లెటర్ కూడా ఎస్‌లే ఉన్నాయి. నాలుగోది అన్నీ అట్లనే ఉన్నాయి. సరే చూడండి ఇక్కడ ఓ ఉంది కాబట్టి సెకండ్ చూస్తున్నాను. ఎందుకంటే బి చూస్తే మీరు బి తర్వాత సి రాయాలి. అన్నీ సితోనే స్టార్ట్ అయినాయి. సెకండ్‌ది ఓ చూస్తున్నాను. ఎందుకంటే ఓ అనేది ఓవెల్ కాబట్టి ఓ అనేది ఓవెల్. ఓవెల్ వచ్చినప్పుడు దాని ముందుది రాయాలండి. కాబట్టి దాని ముందుది ఎన్ అవుతుంది. ఎన్ కావాలి. సెకండ్ ప్లేస్‌లో ఎన్ అక్కడికి 3 ఉన్నాయి. ఇది కాదని తెలిసిపోయింది. తర్వాత మూడో ప్లేస్‌లో అన్నిటికి ఎస్ఏ ఉంది. దాన్ని వదిలేసేయండి. నాలుగో ప్లేస్ గమనించండి. నాలుగో ప్లేసు ఐ అండి. కాబట్టి ఐకి ముందుది. ఐ అన్నా కూడా ఓవెల్ కాబట్టి దాని ముందుది హెచ్ కావాలి. నాలుగో ప్లేస్‌లో హెచ్ కావాలి. ఇది పోయింది. ఇంకా 2 మిగిలినాయి అక్కడికి కూడా. లాస్ట్ చూడండి. ఇక్కడ ఎఫ్, ఇక్కడ హెచ్ ఉంది. లాస్ట్ చూస్తే జీ ఉంది. జీ అంటే దాని తర్వాత హెచ్ రాయాలి. జీ తర్వాత హెచ్‌ది కాబట్టి ఆప్షన్ డి. ఓకే. కాసేపు కూర్చోబెట్టాడు. మనకు ఆప్షన్లు కూడా కొన్ని బాగా కామన్‌గా ఉండేట్టు ఇచ్చాడు. మంచి లాజిక్ ఉంది. అదేవిధంగా ఆప్షన్లలో కూడా మనం ఒక్కొక్కటే ఎలిమినేట్ అవుతా వచ్చింది. మంచి క్వెషన్ అని చెప్పొచ్చు. ట్రై చేయండి. నెక్స్ట్ వన్. ఇక్కడ కూడా క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏమొచ్చిందని చెప్పాలి మనం. ఆప్షన్లు చూస్తే అన్నీ కూడా జెడ్ఈతోనే స్టార్ట్ అయినాయి. అన్నీ జెడ్ఈతోనే. అంటే మొదటి రెండిటి మీద మనం దృష్టి పెడితే. ఇక్కడ ఇవ్వబడిన పదాల్లో మొదటి రెండిటి మీద మనం దృష్టి పెడితే జెడ్ఈ అన్నిట్లో ఇరుక్కుపోతాం. లాస్ట్ చూద్దాం. లాస్ట్‌ది కూడా ఎస్ ఇచ్చాడు. మూడోది చూద్దాం చూడండి. మూడో దాని మీద దృష్టి పెడుతున్నా. ఎందుకంటే ఎలిమినేషన్‌కి ఈజీగా ఉంటుంది కాబట్టి. మూడోది చూస్తే మూడో ప్లేస్‌లో చూడండి. ఎం తర్వాత ఎన్ రాశాడు. ఎన్ తర్వాత ఓ రాసుంటాడా? కరెక్ట్ అయినట్టయితే ఓ తర్వాత పి ఉంది. పి తర్వాత క్యూ ఉంది. అంటే మనం కనిపెట్టిన ఓ కరెక్టే కదా! మూడవ ప్లేస్‌లో ఓ ఉండాలి. మూడవ ప్లేస్‌లో ఓ ఉండాలి కాబట్టి ఈ 2 తప్పని తెలిసిపోయింది. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది.
ఇక నాలుగో ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేస్తా. ఇక్కడ 6 ఇక్కడ ఎస్ డిఫరెంట్‌గా ఉంది కాబట్టి నాలుగో ప్లేస్ చెక్ చేస్తున్నా. నాలుగో ప్లేస్ చెక్ చేస్తే క్యూ తర్వాత ఆర్. ఆర్ తర్వాత ఏం రావాలి ఇక్కడ ఎస్. ఎస్ తర్వాత టీ సరిపోయింది. టీ తర్వాత యూ సరిపోయింది. అంటే చివరి ప్లేస్‌లో నాలుగో ప్లేస్‌లో ఎస్ ఉండాలి. నాలుగో ప్లేస్‌లో ఎస్ ఎక్కడుంది? ఆప్షన్ డీలోనే ఉంది. అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక అంతకు మించి చెక్ చేయాల్సిన అవసరం లేదండి వీటిల్లో. చెప్పాను కదా! ఒకవేళ మనం వీటికి సంబంధించిన రీజన్ రాసుకుంటూ కూర్చుంటే ఎంత అవుతుందనేది అలా చేయకూడదు. అలా ప్రతిదానికి రీజన్స్ తెలుసుకుంటూ, సబ్జెక్ట్ తెలుసుకుంటూ వెళ్ళాలంటే మనం క్లాస్‌లో చెప్పుకుందాం. ఎప్పుడైతే మన రీజనింగ్ బ్యాచెస్‌లో కోడింగ్, డీకోడింగ్ అనే చాప్టర్స్ చెబుతూ ఉంటానో అక్కడ మాట్లాడతాం మనం. అక్కడ కావాల్సిన సేపు చెప్పుకోవచ్చు క్లాసు. ఇట్లా అయితే చేయకూడదు. ఈ విధంగా ఎగ్జామ్‌లో అయితే గనక మీరు ఈ విధంగా ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. 20వ క్వెషన్ నంబర్ సీరీస్ నుంచి 6, 24, 60, 120 తర్వాత ఏంది అంటున్నాడు. ఫ్రెండ్స్ గమనించండి. ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో 6, 24, 60, 120 ఈ నంబర్స్ చూడగానే మనకి లాజిక్స్ గుర్తు రావాలండి. ఫ్రెండ్స్ ఇంతకు ముందే ఇదే వీడియోలో జస్ట్ ఒక 10 నిమిషాల ముందో, 5 నిమిషాల ముందో కూడా నేను మీకు చెప్పాను. నంబర్ సిరీస్ అనేవి మనం ఎన్ని ఎక్కువ చేయగలిగితే అన్ని చేస్తూ ఉండండి. డైలీ చేస్తూ ఉండండి. అప్పుడు మనకి ఆలోచన ఫాస్ట్‌గా వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఈ నంబర్ చూడంగానే నాకైతే ఆలోచన వచ్చేసిందండి. ఎలా చేశాడని. ఇంక గ్యాప్స్ అయన్నీ నేను పట్టించుకోవట్లేదు. లేదు. నంబర్స్ చూడంగానే మనకు ఆలోచన వచ్చింది. ఎలా అంటే చూడండి 24 అనేది 27కి దగ్గరలో ఉంది. 60 అనేది 64కి దగ్గరలో ఉంది. 120 అనేది 125కి దగ్గరలో ఉంది. 6 అనేదంటే చాలా విధాలుగా చూసొచ్చు. కాసేపు పక్కన పెట్టండి. కానీ ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో 24, 60, 120 వీటికి కొద్దిగా సిగ్నిఫికెన్స్ ఉంది. వాటికి కొద్దిగా ప్రాముఖ్యత ఉంది. ఎందుకని? అవి బాగా ఇంపార్టెంట్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో 27, 64, 125 వాటికి దగ్గరలో ఉన్నాయని అబ్జర్వ్ చేశాను. అసలు 27 అంటే ఏంది? 3 యొక్క క్యూబు. 64 అంటే ఏంది? 4 యొక్క క్యూబు. 125 అంటే ఏంది? 5 యొక్క క్యూబు. అంటే నేచురల్ నంబర్స్ యొక్క క్యూబ్స్ ఏవైతే ఉంటాయో వాల్యూస్ వాటికి దగ్గరలో అవి ఉన్నాయి కాబట్టి అలా అబ్జర్వ్ చేశాను నేను. ఎలా చెప్పగలిగావన్నా అంటే చెప్పాను కదండీ! కేవలం అబ్జర్వేషన్ అండి. మనం డైలీ కూడా నంబర్ సీరీస్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన బ్రెయిన్ దానికి అలవాటు పడిపోయిద్ది. కాబట్టి నంబర్స్ చూడంగాల్నే మనకు అదే గుర్తు చేసిద్ది. ఒరేయ్! ఈ విధంగా ఆలోచించు, ఈ విధంగా ఆలోచించు. చూడు ఆ నంబర్స్‌ని ఒకసారి చూడు. అవి 120 దగ్గరలో ఉంది, 64 దగ్గరలో ఉంది, 27 దగ్గరలో ఉంది. కాబట్టి ఆ లాజిక్ ఒకసారి చెక్ చెయ్యి అని మన బ్రెయిన్ మనల్ని అలర్ట్ చేసిద్ది. ఆ విధంగా చూడాలి మనం. ఇక్కడ 6 ఉందండి. ఎలా చూడొచ్చు దాన్ని? 2 క్యూబ్ మైనస్ 2. 2 క్యూబ్ అంటే 8. దాంట్లో నుంచి 2 తీసేస్తే ఏమొచ్చింది మనకి? 6. ఇప్పుడు మనం 3 క్యూబ్ చేసుకున్నాం అనుకోండి 27. దాంట్లో నుంచి 3 తీసేసాననుకోండి ఏమొస్తుంది? 24. నేను 4 క్యూబ్ తీసుకున్నాను అనుకో 4 క్యూబ్ అంటే ఏంది? 64. దాంట్లో నుంచి 4 తీసేస్తే ఏమొస్తుందండి? 60 వస్తుంది. తర్వాత 5 క్యూబ్ తీసుకున్నామనుకో తర్వాత 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే ఏందండి? 125. దాంట్లో నుంచి 5 తీసేస్తే ఏమొస్తుందండి? 120. ఇవే కదా మన నంబర్స్ మనకిచ్చింది 6, 24, 60, 120. 2, 3, 4, 5 తర్వాత ఏమొచ్చిందండి? 6. ఏం చేయాలి? క్యూబ్ చేయాలి. ఏం తీసేయాలి? ఏదైతే క్యూబ్ చేస్తున్నామో అదే తీసేస్తున్నాం. 6 క్యూబ్‌లో నుంచి 6 తీసేయాలి. 6 క్యూబ్ అంటే మనందరికీ తెలుసు 216. దాంట్లో నుంచి 6 తీసేస్తే ఏమవుతుంది మనకి? 210. 210 ఎక్కడ? ఆప్షన్ డి. ఇది చాలా ఫేమస్ లాజిక్ అండి. ఇదే మోడల్ ప్రకారంగా మనకి అనేక ఎగ్జామ్స్‌లో కనపడుతూ ఉంటాయి. క్యూబ్స్‌కి, స్క్వేర్‌లకి దగ్గరలో నంబర్స్ రావడం. కాబట్టి ఈజీగా ఆ నంబర్స్ ప్రకారం మనం అబ్జర్వ్ చేసుకోగలగాలి. ప్రతి వాళ్ళకి నేను చెబుతున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా 24, 60, 120 ఇటువంటి నంబర్స్ అన్నీ గుర్తుంచుకోండి. గుర్తుంచుకోవాలి వాటిని మనం. ఎందుకంటే 24 చూడంగానే మీకు 27 గుర్తు రావాలి. 60 చూడంగానే 64 గుర్తు రావాలి. 120 చూడంగానే 125 దానికి దగ్గరలో ఉన్న నంబర్స్ గుర్తు రావాలి మనకి. ఓకే. అదేవిధంగా 80 అనే నంబర్ కూడా సిగ్నిఫికెన్స్ ఉంటదండి. 80 అనే దాన్ని మనం 64 + 16గా చూస్తున్నాం. 64 అంటే ఏం చెప్పొచ్చు? 4 క్యూబ్. 64 అంటే 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్. చూసారు కదా! 80 అనే నంబర్ కూడా సిగ్నిఫికెన్స్. అంటే ఒకవేళ ఈ నంబర్స్ 80 చూడంగానే నాకు అది గుర్తొచ్చేది. ఎలా వచ్చిందంటే మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తా ఉండాలి. అదే విధంగా మనకి 150. 150 కూడా ఏమైద్ది? 125 + 25గా చూడొచ్చు. 125 అంటే 5 క్యూబ్, 25 అంటే 5 స్క్వేర్ అది గుర్తొచ్చిద్ది. అదే విధంగా 180 గుర్తొచ్చిద్ది. 180 ఎలా గుర్తొచ్చింది? 216లో నుంచి 36 తీసేయడం. 216 అంటే 6 క్యూబ్, 36 అంటే 6 స్క్వేర్. ఇట్లా నంబర్స్ కొన్ని నంబర్స్ చూడంగాల్నే అంతకుముందు మనం బాగా ప్రాక్టీస్ చేసున్నట్లయితే ఓకే. ఈ నంబర్స్ అలా కూడా రాయొచ్చు కదా! అలా చెక్ చేద్దామనే ఆలోచన మనకొచ్చిద్ది. అలా చెక్ చేసుకుంటూ ఎళ్తాం. ఈ 216 నుంచి 36 తీసేస్తే మనకి 180 వచ్చిద్ది. ఆ విధంగా ఈ నంబర్స్ అన్నీ కూడా కనపడిన చోట ఆ ఆలోచనలు మనకు రావాలి. బాగా ప్రాక్టీస్ చేయండి. బా మనకి ప్రాక్టీస్ తప్పితే వేరే మార్గం ఏమి లేదండి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, గుర్తుంచుకోవడానికి. 20 క్వెషన్స్ సాల్వ్ చేసాం. ఈ పేపర్‌లో ఇచ్చిన రీజనింగ్ కంప్లీట్ అయింది. మరొక వీడియోలో అర్థమెటిక్ రీజనింగ్‌తో కలుద్దాం.